ఎటువంటి విధానాలు తీసుకొచ్చారో దాని ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడుతుంది. చూడండి, మనకు కూడా ఏదైనా ఫుడ్ తిని వెంటనే కాకుండా దాని ఎఫెక్ట్ కొన్ని రోజులు పడుతుంది. అలాగా ఇది కూడా ఎకానమీ సిస్టమ్ ఇప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకుని వెంటనే దాని ఎఫెక్ట్ పడదు. లైక్ వెనిజులా దేశం చూడండి, రీసెంట్ గా వెనిజులా జింబాబ్వే కంటే ఘోరంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. అక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నగనం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఆ వెనిజులా కోసం ప్రతి దేశం కూడా మాట్లాడుకుంటే మనం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు అలా అయిందంటే అత్యంత గొప్ప దేశం, అత్యంత ధనిక దేశం, పెట్రోలియం లో సూపర్ అన్నమాట. ఒపెక్ కంట్రీస్ దీంట్లో సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో నెంబర్ 1 వెనిజులా, మంచి సోషలిస్ట్ కంట్రీ. ఆ దేశంలో ఆ నాయకులందరూ కూడా మన గోల్డ్ డబ్బు ఉంది, ఎందుకంటే పెట్రోల్ అంతా ఎక్కడైతే వస్తుందని ప్రజలందరికీ కూడా ఉచితాలు బాగా అలవాటు చేశారు. ఉచితాలు అలవాటు చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఎకానమీ సిస్టమ్ 1960లో స్టార్ట్ చేసింది, ఈ రోజు 2026 ఒక 60 సంవత్సరాల తర్వాత పడింది. అలాగే భారతదేశంలో కూడా 1950 నుంచి మనం ఏదైతే ప్రభుత్వ విధానాలు మనం తీసుకొచ్చాం, నాటి పరిస్థితులు కరెక్టే, కానీ 1990 నాటి 40 సంవత్సరాల తర్వాత వాటి ఎఫెక్ట్ అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా పడింది. ఆ సంవత్సరంలో అది కరెక్ట్. ఎందుకు సార్ అంటే స్వాతంత్రం వచ్చే సమయానికి మన దేశంలో ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రైవేటైజేషన్ మనం ప్రోత్సహించినట్టయితే మరింత ఇబ్బంది పడేవాళ్ళం. ఆ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన జరిగేది కాదు. ప్రైవేటైజేషన్ వల్ల ఏంటి సార్ ప్రాబ్లం? ఈ రోజు మనం ఏదైతే ప్రైవేటైజేషన్ ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము, మరి అదే ప్రైవేటైజేషన్ 1951లో ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మన దేశం డెవలప్ అయ్యేదేమో అనుకోవచ్చు. కానీ అన్ని పరిస్థితులు ఒకే రావడం, తెలుగు తక్కువడికి తెలివైనకి ఒకే ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈరోజు 1950లో మన దేశంలో ఆ వ్యవసాయ దేశం మన తినడానికి ఇతర దేశాలకు ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకునేవారు. పేదరికం, పరువు, ఉపాధి లేని, ఆఖరిగా ఆ సమయంలో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని దేశంలో ఉండే ఏదైతే ఈ వనరులు ఉన్నాయో లైక్ దట్ రిసోర్సెస్ పంపిణీ జరిగేటప్పుడు సమపంపిణీ జరగాలి. ఈ ఉన్న సంపద కూడా కొద్ది మంది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తే ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. అందువల్ల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగానే చట్టాలు తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం గ్లోబలైజేషన్ వల్ల చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. యాక్చువల్ గా డెవలప్మెంట్ ఉంది కనుక ఈ రోజు మనం గ్లోబలైజేషన్ ఎంకరేజ్ చేశాం. కానీ స్వాతంత్రం వచ్చిన సమయానికి గ్లోబలైజేషన్ అనేది మనకు నాకు ఎందుకు కరెక్ట్ కాదు. గ్లోబలైజేషన్ ఆ టైంలో ఒకటి, ఏవైతే ఈ యొక్క కార్పొరేట్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి, ఇతర దేశాల యొక్క ఈ యొక్క పెద్ద పెద్ద సామ్రాజ్య కంపెనీలు కానివ్వండి, వారి చేతులకు మళ్ళా మన దేశం వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అందువల్ల 200 సంవత్సరాల పైగా బ్రిటిషర్స్ మనం పరిపాలించింది కూడా ఆ వ్యాపారంలో వారికి ఆ ఫ్రీ ట్రేడ్ ఇవ్వడం వల్ల. వాస్తవంగా మనకి ఫరూక్ సియా అని చెప్పి మొఘలు రాజు ఉంటాడు. వాడు గోల్డెన్ ఫర్మాన్ ఇస్తాడు ఇంగ్లీష్ లో. గోల్డెన్ ఫర్మాన్ చాలా ఇంపార్టెంట్, ఇది మీకు మోడల్ ఇస్తాడు. భారతదేశంలో బంగారు పరమాన ఇచ్చిన మొఘల్ రాజు ఎవరంటే ఫరూక్ సియా. మరి రెడ్ కార్పెట్ పరిస్థితి వ్యాపారం బాగా చేసుకొని మీకు నచ్చినట్టు చేసుకోండి. వాళ్ళు ఆ వ్యాపారమే కాదు, మనల్ని పూర్తిగా దోపిడీ చేశారు. మనల్ని కంప్లీట్ గా వాళ్ళు బాధ్యతలు చేసుకున్నారు, పరిపాలించారు, హింసించారు, ఎన్నో స్వతంత్ర పోరాటంలో చూసాం. మరి అది రిపీట్ అవ్వకూడదంటే గ్లోబలైజేషన్ కి యాంటీగా పాలసీ మేకింగ్స్ ఉంటారు కదా. సో ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ కి యాంటీగా మనం అప్పుడు తీసుకొచ్చాం. 1950లో ఏదైతే తీసుకొచ్చామో వాటి ఎఫెక్ట్ అనేది 1990లో మనకు కనిపించింది. 1950లో మరి ఏంటి సార్ ఎఫెక్ట్ ఎలా కనిపించింది అనే విషయాలు మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు సార్. ఈ రోజు 1990 నాటికి మనకు అన్ని పెరిగాయి. పెరగడానికి కారణం ఏంటని చెప్పాం. ఒకటి, ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రైవేటైజేషన్. రెండు, గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో ఈ రెండింటికి సంబంధించి నియంత్రణ రెగ్యులైజేషన్ ఏదైతే ఉందో ఆ రెగ్యులైజేషన్ వల్ల మనం వచ్చిందని చెప్పాం. ఒకసారి చూద్దాం అవన్నీ కూడా. ఫస్ట్ ఐడిఆర్ఏ చట్టం. ఏ చట్టం అండి? ఐడిఆర్ఏ 1951లో తీసుకొచ్చాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పాం. ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసాం, రిమైండ్ చేసుకుందాం. పరిశ్రమల అభివృద్ధి నియంత్రణ చట్టం. ఇది ప్రైవేట్ వ్యక్తుల్ని, విదేశీ వ్యక్తుల్ని ఇక్కడ వ్యాపారం చేయడానికి అనుమతి లేకుండా చేసింది. ఒకవేళ పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే ఎల్పిక్యూ పాలసీ తీసుకొచ్చింది. ఐడిఆర్ఏ చట్టాన్ని లైసెన్స్ రాజ్ చట్టం అంటాం. లైసెన్స్ రాజ్ చట్టం అంటే ఏ పర్మిషన్ కావాలన్నా సరే ఆ లైసెన్స్ తీసుకోవాలంటే
ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఇది లైసెన్స్ వాళ్ళు చెప్పమన్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ వేటిని రెగ్యులేటింగ్ అంటే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ప్రైవేట్ వ్యక్తుల్ని మరియు విదేశీ వ్యక్తుల్ని రెగ్యులైజేషన్ చేసి చెప్పండి. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం స్థాపించలేదు, విదేశీ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరుగా 100% FDIలు పెట్టడానికి వీల్లేదు. ఓకే, మరి ఏం చేస్తే ఏదో ఒక ఇండియన్ కంపెనీలో మెర్చవ్వాలి, ఏదో ఒక ఇండియన్ కంపెనీలో మెర్చవ్వాలి. అంటే ఇక్కడ వాళ్ళతో పాటు కలిపి వ్యాపారం చేయాలి. అంతేగాని ఇండివిజువల్ లేదు. 40% వరకు వాళ్ళు అనుమతించారు. ఎల్పికి పాలసీ ఏంటి సార్ అంటే లైసెన్స్, పర్మిషన్, వాటా. లైసెన్స్, పర్మిషన్, వాటా. ఈ ఎల్పిక్యూ పాలసీలు కంప్లీటెడ్ గా కింగ్ పిన్ పాలసీస్ అంటాం. కింగ్ పిన్ అంటే ఏంటంటే ప్రభుత్వమే రాజు, రాచరకం లాగే ప్రభుత్వం మోనోపోలీ వ్యవహరించేది. ప్రభుత్వం అంతా కూడా తన ఆధ్వర్యంగా నిర్మించుకునేది. ప్రభుత్వం అనేది ఫ్రీ అండ్ ఎవరేజ్, లైజిటేజ్ పాలసీస్ ఎవరైతే స్వేచ్ఛాయుతమైన విధానాలు ఎవరికి కూడా లేవు. ఇండస్ట్రీస్ లో అన్ని కూడా లైజిటేజ్ పాలసీస్ లేవు, కింగ్ పిన్ పాలసీస్ ఉన్నాయి. అందువల్ల ఈ కఠినమైన చట్టాలు మళ్ళీ ఎంఆర్టీపీ చట్టం చెప్పి ఎప్పుడు వచ్చిందండి? ఎంఆర్టీపీ చట్టం 1969. మరి ఎంఆర్టీపీ చట్టానికి వస్తే మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్తాం. ఏకస్వామ్యాలు, ఒకే వ్యక్తి అనేక రకాలైన కంపెనీలు ప్రారంభించడం, ఒక స్థల నిర్వహణలో కూడా ఇన్ని కోట్లు మాత్రమే అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కూడా నిరోధించి మెయిన్ గా ఏకస్వామ్యం, మోనోపోలీ. ఈరోజు చూడండి, ఒకే సింపుల్ చెప్పారు కదా, ముఖేష్ అంబానీ రిలయన్స్ వాళ్ళు ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తారు. విజయనగరమే కాదు, భారతపురంలో కూడా రిలయన్స్ సెంటర్ ఉన్నాయంటే ఎంత రూప్ ఏరియా భారతపురం. అక్కడ కూడా వదలలేదు మహానుభావులు. ఎక్కడ మార్కెట్ ఉంటుంది, ఎక్కడ ప్రజలు ఉంటారు, వాళ్ళందరి డబ్బుల్ని మేమే తీసుకోవాలి. అదే సెంట్రలైజేషన్. అదే సింపుల్ గా చెప్పాలంటే ఆర్థిక కేంద్రీకరణ. ప్రైవేటైజేషన్ వల్ల ఏంటంటే సంపద కొద్ది మందికి వెళ్ళిపోతుంది. నేను ప్రతి సంవత్సరం ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ కానివ్వండి లేదా ఇతర ఎకనామిక్ రిపోర్ట్స్ చూస్తుంటే ముఖేష్ అంబానీ కాదు, ఈ బిలియనర్ల సంపద ప్రతి సంవత్సరం డబల్ అయిపోతుంది. డబల్ అనమాట. 20 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు. చూడండి, ప్రపంచంలో నెంబర్ 1 ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ వాళ్ళు కూడా చూసుకుంటుంటే $100 బిలియన్ ఎప్పుడు దాటిస్తారు. $100 బిలియన్ అంటే సాధించే వస్తుంది. అంత సంపద ఎలా వచ్చిందంటే ఈ యొక్క సెంట్రలైజేషన్ పాలసీస్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో ఎవరికి ఎక్కువ అదేగా వ్యాపారం చేసుకుని వాళ్ళ యొక్క కెపాసిటీతో ఆ సంపద వెళ్తుంది. ఇది ఇప్పుడు ఓకే మన భారతదేశానికి, కానీ 1950లో కరెక్ట్ కాదు. మరి మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే భారతదేశంలో ఉండే ఏ వ్యక్తి కూడా ఇష్టానుసారంగా అన్ని రకాల పరిశ్రమలు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టడానికి లేదు. జాయింట్ వెంచర్స్ ఓపెన్ చేయండి. మరి నెక్స్ట్ మనం చూస్తే ఫెరా చట్టాలు. ఫెరా 1973 కంప్లీటెడ్ గా భారతదేశంలో విదేశీ రంగానికి సంబంధించి నియంత్రించిన చట్టం. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్. నేనేదో డబ్బులు సంపాదించుకొని ఇండియాకి తీసుకొచ్చాను అనుకోండి, దాన్ని మార్చాలంటే ఎన్నో ఇంతే మార్చాలి, నీ డాలర్ నిన్నాయా ఇవే మారుతాయి అని చెప్పి నియంత్రణ. ఎలాగొచ్చాయి, ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది, మీ ఫారెన్ కరెన్సీని మార్చడం కూడా నియంత్రణ. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1973 ఇది కూడా విదేశీ రంగాన్ని ఎక్కువగా నియంత్రించే విధంగా ఉంది. ఇటువంటి చట్టాలన్నీ కూడా 1990 ముందు ఉండడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఫారెన్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత అంటే ఫారెన్ రిజర్వ్స్ అనేది మనకి చాలా ఇబ్బంది అయింది. మరి ఎందుకు సార్ ఫారెన్ రిజర్వ్స్ ఇబ్బంది అయితే మనకి ఏంటి సంబంధం అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని ఉంటుందని చెప్పాం. ట్రేడ్ పాలసీలో మనం చూసినప్పటికీ ఒకసారి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వర్తకం. ప్రపంచ దేశాలతో మన దేశము వ్యాపారం చేసేటప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రాబడి వ్యయం అనే ఒక పట్టిక ఉంటుంది. ఇదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఇది ఒక పట్టిక, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇతర దేశాల డబ్బు మన దేశంలో లేకపోతే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లో మన దేశము ఆ ట్రేడ్ లో ఫారెన్ రిజర్వ్స్ చూపించాం, లేకపోతే సరిపోదు. సపోజ్ కి నేను నా దగ్గర డబ్బులు ఉంటే కదా ఎవరైనా అలాగే మన దేశానికి మిగతా దేశాలు
ఏదైతే ఫారెన్ గూడ్స్ ఉన్నాయో వాటిని పంపించాలన్నా మన దేశం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ చూస్తారు, పేమెంట్ చూస్తారు. ఈ పేమెంట్ ఎంత ఉంది, రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మనకి అది స్టాక్ మార్కెట్ ఒక రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనకి 1999 కి చాలా ఇబ్బంది అయింది. $1.2 బిలియన్. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు $1.2 బిలియన్. $1.2 బిలియన్ చేసి చాలా వారం రోజులు కూడా మన ప్రపంచ దేశాలతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ జరగడానికి ఫారెన్ కరెన్సీ అనేది మనకి లేదు. అటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు మన దేశం 1999 చాలా సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా మరోవైపు ఈ కోణం ఎలా ఉంటే ఇదంతా ట్రేడ్ కోణం. మరి ఈ కోణం ఎలా ఉంటే అదే టైంలో మనకి జరుగుతున్న ప్రధానమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల విఫలం. ప్రభుత్వ రంగ సంస్థలు మీకు ముందే చెప్పాను. 1948 ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉందో, పారిశ్రామిక తీర్మానం ఉందో, ఈ తీర్మానంలో మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రకటించాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయితే అప్పుడు నెహ్రూ గారు గురించి భయపడే ఉన్నారు. ఎందుకంటే అప్పటికే ఇంకా మన స్వతంత్రం వచ్చింది, వరల్డ్ వార్ జరుగుతుంది, ఎందుకు అని చెప్పేసి పెద్దగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ లో యాక్టివిటీస్ ప్రభుత్వ సంస్థలు పొందే ఇందులో పెట్టారు. కానీ ఒకటి చెప్పారు, భారతదేశంలో ఏవైనా ప్రైవేట్ కంపెనీలు ఉంటే 10 సంవత్సరాల్లో జాతీయం చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం. పారిశ్రామిక తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అయితే 1956 తీర్మానంకి వచ్చేసరికి ఇంకా నెహ్రూ గారు ఏం చెప్పారు, ఆర్థిక ఏదండి ఆర్థిక రాజ్యం. మరి ఇది లేదు. కంప్లీట్ గా పెద్ద సంస్థలన్నీ కూడా ఎలా తీసుకొచ్చారు, ప్రభుత్వంలో ఎలా తీసుకొచ్చారు, ప్రభుత్వం తీసుకొచ్చేసారు. జాబితా ఏ బీసీ అని విభజించారు. ఏలో 17, బిలో 12, సిలో ఇతర అన్ని కూడా. ఈ 17 పెద్ద పరిశ్రమలు, ఇవన్నీ మేజర్ పరిశ్రమలు అంటే అన్ని ప్రభుత్వ రంగమే కంప్లీట్ గా. అంటే 1990కు ముందు ప్రైవేట్ రంగంలో ఒక పెద్ద పరిశ్రమ స్థాపించడానికి వీలు లేకుండా చేశారు. అన్ని పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండే విధంగా చేశారు. కంపెనీ గా ప్రభుత్వమే మోనోపోలీగా వ్యవహరించారు. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఏదైనా ఒక కంపెనీ, ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ ఉందండి, లేదా ఇంకో కంపెనీ ఉందండి, ఆ ఉద్యోగుల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏదైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాల్లో నైపుణ్యం లేకపోవడం, లేదా స్టార్టింగ్ లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఓకే, తర్వాత వాళ్ళకి యూనియన్లు ఇవన్నీ పెరిగి వాళ్ళ సమ్మెలు చేయడం, వాళ్ళకి సంబంధించిన అవుట్పుట్ ఇవ్వకపోవడం, ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర పనిచేసుకుని పనిచేస్తారా. రెండోది, పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు, కానీ ప్రైవేట్ కంపెనీ అంటే ఆ నిర్వహణకి వాళ్ళు ఎంతో మందిని మేనేజ్మెంట్ చేస్తారు. కానీ ప్రభుత్వంలో ఉండే ఈ యొక్క ఏదైతే మానిటరింగ్ లేకపోవడం, ఉద్యోగుల అలసత్వం, ఎనివే ఏదైతే కానివ్వండి, సిక్ ఇండస్ట్రీస్ ఎక్కువైపోయి. ఏ ఇండస్ట్రీస్ సాగిలా పడిన పరిశ్రమ. ఏ పరిశ్రమ అండి, సాగిలా పడిన పరిస్థితులు, సిక్ అయిపోయి. కాగిలా అంటే మరీ లేదండి, దీనికి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. మనం ఇండస్ట్రియల్ సెక్టార్ చెప్పేటప్పుడు ఇది ఒక యూనిట్ కూడా మనకి సిలబస్ మెన్షన్ చేశారు. సింపుల్ గా ఒక టర్మ్ లో ఏ కంపెనీ అయినా సరే 51% తన ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైతే, 50% అప్పులే ఉన్నాయనుకోండి కొనదనలో, ఆ పరిశ్రమ ఏమంటాం మనం, కాయిలా స్టిక్ అయింది, జబ్బు చేసింది. ఏమంటాము, స్టిక్ అయింది, జబ్బు చేసింది పరిశ్రమ కాయిలా. మరి ఈ స్టిక్ అంటే స్టిక్ అయిపోయిన తర్వాత అంతా నష్టమే. ప్రభుత్వ రంగంలో వైపోయింది. మరి ఇంకెక్కడ ఉంటుంది? కంప్లీట్ గా పాలసీ మేకింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ఉండడం వల్ల 1990 నాటికి జరిగిన పరిణామం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం. ఏదంటే ద్రవ్యోల్బణం ఎంత చేరింది, 11% వరకు చేరింది. 11 to 13%. ఎంత ఇవి ఏం ఇంపార్టెంట్ కాదండి, ఇంపార్టెంట్. జనరల్ 11%, ఒక్కొక్క బుక్ లో 13 అంటాడు, 12 అంటాడు. అంటే ఇవన్నీ కూడా జనరల్ గా చిన్న తేడాలు వస్తాయి. మ్యాథ్స్ ఇంకోటి డేటా అంతా ఎకానమిక్ సర్వే ఉంటే చూసుకోవాలి. మరి ఏదైతే ఈ ద్రవ్యోల్బణం 11-13% మ్యాథ్స్ చేరిందో అయితే 5% లోపల ఉంటారండి, 5 to 6% ఉన్నారు. అలాంటిది 13% హైపర్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధంగా జీడిపిలో మన దేశం యొక్క అప్పులు, ఇది ఎప్పుడు కూడా చాలా స్టాండర్డ్ ఉండాలి. కానీ 47.2%, సుమారు 50% దాకా రిసెస్ అనమాట. ఆర్థిక మందగా మనం తెలిపారంటే దగ్గరలో తెలిపారు.
అలాగే విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు 23%, దేశీయ బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు 22%. ఇవన్నీ కూడా పెరిగిపోయి ఇవన్నిటితో పాటు మెయిన్గా ఫిజికల్ డెఫిసిట్ శ్వాస లోటు ఏదంటే అయితే ఈ టాపిక్ మన 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఉందండి. అక్కడ క్లియర్ గా మనం చూద్దాం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేటా మీరు చూడండి. అన్ని ఒకేసారి కూడా ప్రాబ్లం ఓకే. ఇక్కడ నేను చెప్పాను చూస్తే ఎకనామిక్ రిఫార్మ్స్ లో ఆ డేటా ఈ శ్వాస లోటు ఏమో 6.6 పెరిగింది. జనరల్ గా ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు కూడా 3% లోపే ఉండాలి. ఎంత ఉండాలి? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్ ఇది ఎక్కడ చూస్తాం సార్ అంటే ఫిజికల్ డెఫిసిట్ పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్ లో చూస్తాం. బడ్జెట్ ఆ వాటిలో చూస్తాం. అంటే ఇవన్నీ ఎక్కడికక్కడ సీక్ అవుతుంది మీకు అర్థం కాకపోవచ్చు. సింపుల్ గా ఒక మాటలో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఈ రోజు మనకి ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుందా లేదా? బడ్జెట్ కి సంబంధించి 45 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు ప్రకటిస్తుందాం. ఆ బడ్జెట్ అంటే ఆ డబ్బులు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. రెండు రకాలుగా అభివృద్ధి పరమైన ఖర్చులు, అభివృద్ధి ఖర్చులు. ఆఫ్టర్ 2017 వివేక్ దేబ్రే కమిటీ రిఫార్మ్స్ ప్రకారం నీతి ఆయోగ్ రావడానికి ముందు ప్రణాళిక ఖర్చులు, ప్రణాళికేతర ఖర్చులు ఉంటాయి. ప్లానింగ్స్ ప్రణాళికలు అమలయ్యేటప్పుడు మనకి ప్రణాళిక ఖర్చులు, ప్రణాళికేతర ఖర్చులు ఉంటాయి. ఎప్పుడైతే ప్రణాళికలు రద్దయిపోయో 2017లో వివేక్ దేబ్రే అనే కమిటీ వేస్తే ఆ కమిటీ వాటిని రద్దు చేసి అభివృద్ధి ఖర్చులు, అభివృద్ధి ఖర్చులు, ఆ ఖర్చులకి డబ్బుల్ని ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వం. జనరల్ మన దేశంలో కూడా వనరుల నుంచి ఎక్కడ తీసుకోవాలి? తీసుకునేటప్పుడు ఆ దేశీయ వనరులు ఏవైతే ఉన్నాయో మన డొమెస్టిక్ పీరియడ్ లో ఉండే వనరులు ఏవైతే ఉన్నాయో లైక్ ప్రణాళికలు కానీ తీసుకుంటుంది. మరి బడ్జెట్ కి ఖర్చు పెడితే వ్యయం మన దేశానికి పన్నుల ద్వారా పన్నేతరంగా వస్తుంది రాబడి. రాబడి అంటే పన్నుల ద్వారా పన్నేతరంగా, సంస్థల ద్వారా, ఆస్తుల ద్వారా, ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వడం ద్వారా, ఎన్నో కొంత జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వస్తుంది. రాబడి వచ్చింది. రాబడిని వచ్చిన రాబడి ఏం చేస్తుంది? ఖర్చు చేస్తుంది. సరిగ్గా సరిపోతుంది. ఎక్కడైనా మన దేశంలో సరిగ్గా రాబడి దగ్గర ఖర్చు ఉండదు. అవునంటారు. మరి అలాంటప్పుడు బడ్జెట్ ఇప్పుడంతా లోటు బడ్జెట్ విధానాలే. అంటే రాబడేమో తక్కువ, ఖర్చు ఎక్కువ. ఏ బడ్జెట్ చూసుకుంటాం రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటుంది అనుకున్నారంటే ఖర్చు. మరి రాబడి తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి ఖర్చు ఎక్కువ అయితే బడ్జెట్ ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చుని ఎక్కడ మనం తీసుకోవాలి కదా. తీసుకుంటాం. ఆ తీసుకున్నదే మార్కెట్ రుణాలు. ఏ రుణాలండి? సో బడ్జెట్ లో లోటు మనం చూడండి చెప్తాను. రెవెన్యూ లోటు అని, మూలధన లోటు అని, బడ్జెట్ లోటు అని, ద్రవీకరించిన లోటు అని, వాస లోటు అని, ప్రాథమిక లోటు అని ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ బడ్జెట్ ఏదైతే లోటు వచ్చిందో దానికి మార్కెట్ రుణాలని కలిపి ఇతర అన్ని రుణాలు ఓవరాల్ గా మన బడ్జెట్ కి మన ప్రభుత్వం ఎన్నైతే రుణాలు ఉన్నాయో ప్రయత్నాలు ఆ రుణాలు చేస్తే దాన్ని ఏ రోడ్డు అంటాం? వాసన. ఏ రోడ్డు అంటాం అంటే ఫిజికల్ డెఫిసిట్. ఖచ్చితంగా మీకు ఫార్ములానే ఇస్తాను. ఆ ఫార్ములా మీకు బయట చేస్తాను. ఈ వాసలో ఎంత ఉండాలి? జీడిపిలో ఎంత ఉండాలి? 3% లోపు ఉండాలి. ఎంత ఉండాలంటే ఇప్పుడు బడ్జెట్ 4.5 వరకు పంపించాలి. డెబిట్ కూడా ఉంటుంది. దీన్ని తగ్గించాలి. కానీ అప్పుడు ఎంత అయిపోయింది? అంటే 3 ఉండాల్సింది 70 అయిందంటే తక్కువ. మీకు 3, 6 కదా 100 అనుకోవచ్చు. 100 ఉంది కదా 100% అనుకోవచ్చు. కానీ 3% 70 అయిందంటే 100% ఎక్కువైంది కదండి. చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలేమో $1.2 బిలియన్ అయ్యి ఇతర దేశాలు మనకు సరుకు పంపడానికి కూడా మన అకౌంట్ లో డబ్బులు లేవు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని. మరి ఏంటి సార్ సరుకు పంపకుండా ఏం నష్టం? ఏంటంటే మన దేశానికి అవసరమైన సరుకు ఇతర దేశానికి రాకపోతే ఇక్కడ ప్రజలందరూ అల్లాడిపోరా? ఇన్ఫ్లేషన్ పెరిగిపోదా? ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వస్తువులు దొరకని పరిస్తే రెసిస్ అంతవరకు మనం తెచ్చుకోకూడదు. రెసిస్ వరకు మనం వెళ్ళకూడదు. మరి ఇన్ఫ్లేషన్ పెరిగింది, జీడిపి అప్పులు పెరిగాయి, ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది. వెంటనే తక్షణమైన చర్యలు చేపట్టాలి. ఆ తక్షణమైన చర్యలు చేపట్టకపోతే ఓకే కంప్లీట్ గా మొత్తం మనం ఇంకో దేశానికి బానిస అయిపోవాలి. మళ్ళీ ఏదో ఒక దేశానికి మనం అయిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి ఎలా జరుగుతుంటే చూడండి, 2 రకాల పరిస్థితులు జరిగాయి. ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, అదే విధంగా ఇటువంటి సిచ్యువేషన్ జరిగే టైంలో మరొక రకమైన సిచ్యువేషన్స్ ఎక్కడ జరిగింది? రాజకీయ అస్థిరత్వం. ఏ అస్థిరత్వం అండి? రాజకీయ అస్థిరత్వం.
పోనీ ఇదేదో జరుగుతుందండి. 1989 నుంచి మన దేశంలో రాజకీయ అస్తిత్వం. రాజీవ్ గాంధీ గారు ఓడిపోయి అప్పుడు ప్రధానమంత్రికి ఎవరు వచ్చారు? నేషనల్ ఫ్రంట్, ఎవరంటే పివి నరసింహారావు. నేషనల్ ఫ్రంట్ అనే ఒక ప్రభుత్వం వచ్చింది. విపి సింగ్ ఎవరు వచ్చారండి? విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఇతను ఎంతో కాలం ఉండలేదు, కానీ ఉన్నప్పుడు మాత్రం అతని మార్కు గుర్తింపు ఇప్పటికీ ఉంది. ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరంటే విపి సింగ్. ఎవరండి? విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఓబీసీకి ఈరోజు 27% రిజర్వేషన్ ఇప్పించిన ప్రధానమంత్రి. సో పార్టీలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మండల్ కేసు అంటారు, బీపీ మండల్. చూద్దాం అక్కడ. మరి అదేవిధంగా విపి సింగ్ తర్వాత 1990లో వచ్చాడు యంగ్ టర్క్ చంద్రశేఖర్. ఎవరండి? యంగ్ టర్క్ చాలా మంచి ప్రధానే, కానీ వచ్చిన పరిస్థితులు అలాంటివి పాపం. యంగ్ టర్క్ పార్లమెంట్కి గట్ట నడిచేళ్ళు. మరి చంద్రశేఖర్ బాగానే ఉంది. ఇతనేం చేశాడు? మరి చర్యలు చేపట్టారు కదా. 200 టన్నుల మన బంగారాన్ని బ్రిటిష్ బ్యాంక్ లో తాకట్టు పెడితే రీసెంట్లీగా నాకు తెలిసి ఒక 6 నెలలో 7 నెలలు అవుతుంది, 1 year అవుతుందో ఈ మధ్య మనం తీసుకొని విడిపించాం మన డబ్బులతో. తెలుసా? ఇప్పుడు విడిపించాం. బ్రిటిష్ బ్యాంక్ లో పంపారు. ఆ డబ్బులనే తెచ్చారు, అయినా సరిపోలేదు. సో ఇదే సమయంలో మనకి 1991లో రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు. ఎవరు హత్య చేయబడ్డారంటే? రాజీవ్ గాంధీ. ఏమంటే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక దేశ ప్రధాని, అందులో పవర్ఫుల్ లీడర్, అతను హత్య చేయబడ్డాడంటే దేశంలో ఇంకా అల్లకల్లోలు ఎలాగుంటాయండి? ఎంత రాజకీయ స్థిరత్వం. వెంటనే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలని చూస్తే అప్పుడు పివి నరసింహారావు. ఎవరండి? ఇతనిని ప్రధానిగా తీసుకున్నారు. యాక్చువల్గా ఈ ప్లేస్ లో ప్రణబ్ ముఖర్జీ రావాలి. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవ్వాలి. సోనియా గాంధీ గారు ఏమని ఆలోచించారంటే, మరి రాజీవ్ గాంధీ భార్య కదా, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ ప్రధాని అవ్వాలి. యాక్చువల్గా ప్రధాని ఎవరు అవ్వాలి? సోనియా గాంధీ. మరి సోనియా గాంధీ ప్రధాని అయిపోవాలి. అవన్నీ జరిగిపోయి ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు అయిపోయి కోర్టులో కేసు పడింది. ఎవరి మీద? సోనియా గాంధీ. అసలు ఈ పౌరసత్వం ఏంటి? నువ్వు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తివి, నీకు పౌరసత్వం ఇక్కడ 7 సంవత్సరాలు ఉండాలి కదండి. పౌరసత్వం మొత్తం రావాలంటే ఆవిడకప్పుడు కావాలా. రెండోది అతను చనిపోయి ఉన్నాడు కనుక ఇవన్నీ ఎందుకని చెప్పి ఆవిడే తప్పుకొని మరి సరైన పవర్ఫుల్ లీడర్ని పెట్టింది అనుకోండి, అప్పుడేమవుద్ది? పార్టీని వాడు తీసేసుకుంటాడు. రెండోది ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే అతను పశ్చిమ బెంగాల్లో మన టీడీపీ ఇలా ప్రాంతీయేతర పార్టీలుగా అతనికి ఒక పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ కాకపోతే కంప్లీట్ గా కాంగ్రెస్ తోనే కలిపి ఉన్నాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఇందిరాగాంధీ టైంలో ఆర్థిక మంత్రిగా చేశాడు. అంత పవర్ఫుల్, మంచి టాలెంటెడ్. కానీ సోనియా గాంధీ ఏం చేశారంటే అతనికి కానీ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి ఎవరికి ఇచ్చారు? పివి నరసింహ. అతను క్యాపబుల్ పర్సనే, కానీ సౌత్ ఇండియా నుంచి ఎవరైనా తీసుకొచ్చారు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు స్థిరపడరు అక్కడ, అంత ఆజమాయిషి ఉండదు అక్కడ. అందువల్ల ఈ యొక్క పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేశారు. ఇది రాజకీయ అస్థిరత్వం. మరి ఏదైతే కానివ్వండి 1991 వచ్చింది. 1991 వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మనం చూసినట్టయితే, ఓకే చూడండి అమ్మా 1 minute. మరి 1991 వచ్చింది సార్, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిపోయారు. మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితులు బాగానే ఉన్నాయి కొంచెం, ఏదో మరి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇంకా అదే పరిస్థితులు ఉన్నాయి కదా, వీటిని చక్కదిద్దాలి. అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్. ఎవరండి? మన్మోహన్ సింగ్. వీళ్ళిద్దరూ కలిపి ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి, అందుకే మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిన అనుభవం ఉంది, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కనుక ఒక మంచి ఎకనమిస్ట్ కనుక మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. ఈ విధంగా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడికి వెళ్ళారంటే IBRD అండ్ IMF దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ప్రపంచ పెద్దన్నలు ఎవరంటే IBRD IMF. మరేం లేదు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతికి ఐక్యరాజ్య సమితి ఎలాగ ఏర్పడిందో, ప్రపంచ ఆరోగ్యానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాగా ప్రతిదీ ఏర్పడ్డాయో, ప్రపంచంలో అన్ని పేద దేశాలకి కానీ లేదా ఇతర దేశాలకు కానీ ప్రతిదానికి కూడా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం ఏర్పడినవే IBRD IMF. సో సింపుల్ గా ఐబిఆర్డీనే మనం వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్ అనేసరికి చాలా ఉంటాయని చెప్దాం. వరల్డ్ బ్యాంక్ లో IBRD ఒక అంగం, కానీ అదే క్రియాశీలకమైంది. వరల్డ్ బ్యాంక్ సింపుల్ గా వరల్డ్ బ్యాంక్.
అలాగే ఐఎంఎఫ్, ఈ రెండింటినీ కూడా కవలలు అంటాం. బ్రెట్టాన్ వుడ్స్ అనే ప్రదేశం దగ్గర ఎలా ఏర్పడ్డాయి కనుక వీటిని మనం కవలలు 1944 ఇవన్నీ నేను చెప్పానండి, అందుకే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఓకే, 1944లో ఇవి ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత మనం చూస్తే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ 1945లో ఈ రెండు కూడా తమ కార్యకలాపాలు అంటే బ్రెట్టాన్ వుడ్స్ అనే ప్రదేశం దగ్గర ఏర్పడ్డాయి. కానీ ఇండివిజువల్ గా మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఏర్పడిందంటే 1945 రాయాలి. ఇప్పుడు రాయాలి 1940. ఐఎంఎఫ్ ఇప్పుడు ఏర్పడిందంటే 1940. ఎప్పుడైనా సరే ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పడింది, వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఏర్పడింది, ఏం రాయాలి? 1945. మరి రెండింటికి సిమిలారిటీ ఏదైనా ఉందంటే రెండింటికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్. వాషింగ్టన్ వాషింగ్టన్ మనకు కూడా సేమ్ ఎలాగైతే మన దేశంలో కూడా అడ్మినిస్ట్రేషన్ కి అలా అనమాట. న్యూఢిల్లీ కాడ ముంబైలో వాషింగ్టన్ అండి. వాషింగ్టన్ లో ఐఎంఎఫ్, ఐబిఆర్లు ఏర్పడ్డాయి. అయితే అదృష్టం కలిసి వచ్చి ఐఎంఎఫ్ ఒక పాలసీని తీసుకొచ్చింది. అయితే ఆ పాలసీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ అనేది దేశంలో అంటే ప్రపంచంలో ఉండే దేశాలు, అలాగే ఆ దేశాలు ఉండే రాష్ట్రాలు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పరం వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ యొక్క లోన్స్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వరల్డ్ బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకొచ్చారు, మన పేపర్లు చదివే ఉంటారు. అతనే కాదు, ఎవరైనా సరే వెళ్తారు వరల్డ్ బ్యాంక్ రుణంకి. ఎందుకంటే ఒక రాష్ట్రం, ఒక దేశం, ఆ దేశంలో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి, వాటి రుణాలకి కేవలం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. వరల్డ్ బ్యాంకే ఇస్తుంది. అప్పుడు అది కొన్ని సూచనలు చేస్తుంది, లేదా మన ఆస్తులు ఏమైనా వాళ్ళ దగ్గర పెట్టాలి. ఓకే, మీరు చూడండి, చాలా సార్లు మీరు విన్నారో లేదో, వరల్డ్ బ్యాంక్ దగ్గర మన రాష్ట్రాలు అప్పులకు వెళ్ళేటప్పుడు మీ యొక్క రాష్ట్రంలో ఎందుకు ఈ ఉద్యోగులు అందరూ మేము డిఎస్సి ఉద్యోగులు తగ్గించండి, పోస్టులు తగ్గించండి అని కూడా అది ఒక రిఫార్మ్ ఇచ్చింది. ఈయన ఉద్యోగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వ్యయాన్ని తగ్గించమంటది. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉద్యోగులు తగ్గించమంటది. ప్రైవేట్లో ఇవ్వండి, ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, మీకు ఎందుకు మళ్ళీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా అని చెప్పేసి కీలకమైన వాటికే మీరు ఇవ్వండి తప్ప మిగతావన్నీ కూడా వద్దు అని చెప్తుంది వరల్డ్ బ్యాంక్. సరే, ఆ పరిస్థితుల ప్రకారం వీళ్ళు ఎలక్షన్లకు వెళ్ళారు కనుక దేని పని అప్పు అనేది తీసుకొస్తాం. మరి ఐఎంఎఫ్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్కొన్నా, లేదా విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి కొరత ఏర్పడినా, విదేశీ కరెన్సీ కొరత ఏర్పడినా, ఇటువంటి దేశాలకి ఆర్థిక సహాయం చేసేది ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ మీన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఏంటంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. అది ఐబిఆర్డి, ఐఎంఎఫ్ రెండు కూడా కొన్ని సమావేశాల్లో కలిపే, కొన్ని ఏదైనా కీలకమైన సమావేశాల్లో కలిపే మానిటరింగ్ చేస్తాయి ఈ రెండు కూడా. అయితే ఐఎంఎఫ్ యొక్క యాక్టివిటీ ఏంటంటే ఫారెన్ ఏ దేశమైనా ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తే తక్షణమే ఆ దేశాన్ని ముందు లిఫ్ట్ చేయాలి, బయటికి తీసుకురావాలి, ఏ దేశమైనా కానివ్వండి. ఇదైతే అభివృద్ధి పరంగా రుణాలు ఇస్తుంది. అయితే 1989 సంవత్సరంలో మనకి విలియమ్సన్ కన్వెన్షన్ అని జరిగింది. విలియమ్సన్ కన్వెన్షన్ ఏంటి సార్ ఈ విలియమ్సన్ కన్వెన్షన్ అంటే? ఐఎంఎఫ్ లో ఒక ఉన్నత అధికారి విలియమ్సన్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఒక ప్రపోజల్ అంటే మరే లేదు, ఆర్థిక మాంద్యంలో ఉండే ఏ దేశం వచ్చి అడిగినా ఇమీడియట్ గా ఆ దేశానికి ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టడం అనేది మన యొక్క ధర్మం కనుక వారికి ఇచ్చే సూచనలు, సలహాలు పక్కన పెట్టి ముందు ఆర్థిక సహాయం మనం తక్షణమే చేయాలి అనేది ఐఎంఎఫ్ యొక్క పాలసీ మేకింగ్. సో ఈ విధంగా కరెక్ట్గా విలియమ్సన్ కన్వెన్షన్ రావడం, కరెక్ట్గా అదే సిచ్యువేషన్ మనకు రావడం కూడా ఒక విధంగా వెంటనే మనకు వాళ్ళు రుణ సదుపాయం కూడా కల్పించారు. ఆ రుణ సదుపాయం కల్పించినప్పుడు కొన్ని సూచనలు, సలహాలు చేస్తారు, అది తప్పదు. మరి ఆ సూచనలు, సలహాలు చేసేటప్పుడు చూడండి, అప్పటి వరకు మనకి $1.2 బిలియన్ మాత్రమే మన ఫారెన్ కరెన్సీ ఉండేది మన యొక్క రిజర్వ్స్ లో. ఐఎంఎఫ్ మన దేశానికి $7 బిలియన్ ఇచ్చింది. చూసారా, $7 బిలియన్ అంటే దాంతో పోలిస్తే కంపారిజన్ చాలా ఎక్కువ. $7 బిలియన్ మన దేశానికి ఐఎంఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. $7 బిలియన్. సరే, హ్యాపీ. ఎందుకంటే $7 బిలియన్ తక్షణం వచ్చే కనుక ఇతర దేశాలతో ట్రేడ్ బాగుంటుంది. ట్రేడ్ బాగుంటే మన దేశంలో ఏ వస్తువులకి కొరత ఉండదు. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, కొరత వచ్చినప్పుడే అన్ని కొరత సిద్ధాంతం ఉంటుంది. ఎకానమీలో 8th క్లాస్లో అక్కడ ఉంటుంది కొరత. ప్రతిదానికి కొరత. కొరత మీన్స్ డిమాండ్. మొన్న చెప్పాను కదా, పెట్రోల్ అట కొరత అనేసి ఒక మాట వెళ్ళింది. ఎక్కడ చూసినా ఆ రోజు రాత్రల్లా బల్లే పెట్రోల్ దగ్గర. అదంతా ఒక దేనికి తీసుకొస్తుందంటే జస్ట్ అదంతా ఒక
క్రియేషన్. ఆ పెట్రోల్ వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది, లైన్స్ వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా ఏదో జరిగిపోతుంది. అప్పుడల్లా గ్యాస్, మరి గ్యాస్ రాదట, ఎలా వండుకొని తింటాం, ఏటైపోవాలి. సరిగ్గా అదే గ్యాస్ కొరత అయినప్పుడు మీ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ పెట్టాం, సక్సెస్ మీట్ కాకుండా తర్వాత ఏదో పెట్టినట్టున్నాం సంథింగ్. అంటే కొరత అంటే గ్యాస్ రాదట 2 రోజులు, 1 రోజు కూడా ఉపపట్టలేదు. ఏది కొరత అయితే కంప్లీట్గా కొరత ఆగిపోతే ఇబ్బంది అవుద్ది. కానీ ఇప్పుడు ఎలా అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉందంటే అన్ని విషయాలు, ఒక పాజిటివ్లో నెగిటివ్ 2 ఉంది. పాజిటివ్ ఎవరు తీసుకొని నెగిటివ్ మాత్రం విపరీతంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. భారతదేశంకి ఎందుకంటే కొరత వస్తుంది, కొరత వస్తే ఒకటే, దేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు కనుక దీని డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేసేటప్పుడు చాలా వరకు కొంచెం లేట్ అవ్వచ్చు, అంతకుమించి ఇంకా పెద్దగా ఇదే అవసరం లేదు. ఆ గ్యాస్ ఎప్పుడైతే సప్లై అయిందో కొంతమందికి అది ఆదాయం, వెంటనే వీడు పెంచేస్తారు. పాపం ఈ హాస్టల్స్ వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్కి పెంచిస్తే సరే గ్యాస్ ఇప్పుడు వస్తుంది కదా, తగ్గాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకటే, అదే టైంలో వీళ్ళు దాడులు చేస్తారు. గ్యాసులు కొరత ఉండేటప్పుడు ఏదో హోటలోడు డొమెస్టిక్ వాడతాడు. యాక్చువల్గా ఏ హోటల్లో కానీ, ఎక్కడ బయట ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఖచ్చితంగా ఇంట్లో వాడిని గ్యాస్ వాడకూడదు. అది కమర్షియల్ పర్పస్కి విరుద్ధం అనమాట, వాడకూడదు. కానీ ఈ గ్యాస్ కొరతనప్పుడు వాడి ఏది చేస్తే వాడికి ఫైన్ రాస్తే వాడు హోటల్ ఎలా చేస్తాడు, కర్రీస్ పాయింట్స్ ఎలాగవుతాయి. అంటే ఇదంతా చైనింగ్, వాడికి ఆదాయం. వాడు వెళ్ళంటే వాడికి అప్పుడే కదా కావాలి, వాడు వెళ్తాడు, వాడికి ఆదాయం. మున్సిపల్ వాడో లేకపోతే ఇంకెవడో వెళ్తాడు, రెవెన్యూ వాడో వెళ్తాడు, నువ్వు వాడకూడదు కదా అంటాడు. సో ఈ నియంత్రిత ధోరణులను ఎప్పుడు కూడా అలా పనిచేస్తుంటాయి సొసైటీలో. చట్టంలో ప్రతిదానికి ఏదో ఒక ఇది ఉంటుందండి, అవన్నీ పాటిస్తే మనిషి అసలు మనం బతకలేం కూడా. వాస్తవంగా పోలీస్ యాక్ట్స్ ఉంటాయి, ఏ కారణంతోటైనా రౌలట్ యాక్ట్ లాగే ఉంటుంది, అది కూడా ఏ కారణంతోనే చేయొచ్చు, అవునా కాదు. సో ఇక్కడ ఏంటంటే చట్టం అనే దాన్ని మనం యూజ్ చేసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈరోజు మనకు మహాభారతం కారణం ఇతిహాసాలు చెప్పేది ఒకటే, చట్టము న్యాయంతో పాటు ధర్మాన్ని కూడా అక్కడ కన్సిడరేషన్ చేయాలి. ధర్మాన్ని కన్సిడరేషన్ చేయకుండా నువ్వు ఒక లానే ఇంప్లిమెంట్ చేస్తే దట్స్ నాట్ ఏ గుడ్ గవర్నెన్స్. అది గవర్నెన్స్ అవ్వదు కదా, పరిపాలన కాదు కదా. జనరల్గా మీకు అడ్మినిస్ట్రేషన్లో ఆ పాయింట్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ధర్మాన్ని కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. సరే ఇక్కడికి వచ్చేసరికి చూద్దాం, విలియమ్సన్ కన్వెన్షన్ ప్రకారం మనకి ఆర్థిక సహాయం $7 బిలియన్ వచ్చిందండి, సరుకు వచ్చింది. ఒక దేశంలో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది లేకుండా ఉండాలంటే ట్రేడ్ సరిగా ఉండాలి, అంతా బాగానే ఉంది, సరిపోయింది. ఇప్పుడు IMF IBRD ఏదైతే ఉందో వీళ్ళు మనకు కొన్ని సూచనలు చేశారు. IMF అండ్ IBRD ఏమని చెప్పారంటే, నీకు ఈరోజు ఏదో రుణం ఇచ్చామని కాదు, నీకేమీ మేము ఆజమాయిషీ చేయం, కానీ నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే, అది కూడా చెప్పారు. 1950లో మీ దేశం తీసుకుంటున్న ఏదైతే పాలసీ మేకింగ్ ఉందో ఆ పాలసీ మేకింగ్ వల్ల మీరు ఈ ఇబ్బందులు పడ్డారు కనుక, సో ప్రెజెంట్ ప్రపంచం అంతా కూడా మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ, గ్లోబలైజేషన్ పాలసీలో ఉంది మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ. మరి మీరు ఎందుకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ? వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకు సార్ అంటే, ఏదైతే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో లేదా ఏదైతే మన సామ్యవాద భావజాలంతో రష్యా అనే దేశాన్ని నమూనాగా మనం ఈ గవర్నమెంట్ మోనోపోలీని తీసుకొచ్చి మన పాలసీ మేకింగ్ చేసామో రష్యా ఆధ్వర్యంలో, అలాగే ఏదైతే ప్రపంచంలో సామ్యవాద దేశాలు, రష్యా, కమ్యూనిస్ట్ దేశాలు, చైనా, రిమైనింగ్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆ దేశాలు గ్లోబలైజేషన్ పాలసీని అనుసరించి రష్యా కంప్లీటెడ్గా ప్రపంచ మార్కెట్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి గ్లోబలైజేషన్ పాలసీని తీసుకెళ్ళింది. 1978లో చైనా మేడ్ ఇన్ చైనా అని ఒక స్లోగన్ వదిలి, మాది సామ్యవాదమే కానీ మార్కెట్ సామ్యవాదము. ఏ సామ్యవాదము? మార్కెట్ మా దేశంలో ప్రజలకు మేము సామ్యవాదమే కానీ ప్రపంచ మార్కెట్ మా గుప్పిట్లో ఉంచుకోవాలి, మార్కెట్ సామ్యవాదం. మర్కంటలైజేషన్ అంటారు దాన్ని. ఏమంటారండి? ఈరోజు ఏదైతే చైనా, ఈ చైనా 1978లో మేడ్ ఇన్ చైనా మరి మేడ్ ఇన్ చైనా 1978లో వస్తే మనం మేక్ ఇన్ ఇండియాని ఎప్పుడు తెచ్చాం? 2014. ఎన్ని సంవత్సరాలండి? మేడ్ ఇన్ చైనా అనే స్లోగన్తో వాళ్ళు అప్పుడు దూసుకు వెళ్ళిపోయారు. మనం మేక్ ఇన్ ఇండియన్ 2024 తెచ్చాం. మరి వీళ్ళేమన్నాడు? మా సామ్యవాదమే. ఏ సామ్యవాదం? మార్కెట్ సామ్యవాదం. ఏ సామ్యవాదం అంట? మార్కెట్ సామ్యవాదము. దీన్నే మర్కటలైజేషన్. ఏలైజేషన్? మర్కటలైజేషన్. మార్కెట్ సామ్యవాదం. ఒకవైపు ఏమో రష్యా,
ఆ రష్యా కూడా కంప్లీట్ గా మరి అమెరికా పెట్టుబడిదారు విధానం, వాళ్ళు మోనోపోలీగా ఉన్నారు, వాళ్ళు మార్కెట్ని శాసిస్తున్నారు. రష్యా కూడా అదే విధంగా ఉంది. వీళ్ళంతా ప్రపంచ వ్యాపారాన్ని గుప్పుడులో పెట్టుకుంటాం. నువ్వేమో ఇంకా గవర్నమెంట్ ఎల్పిక్యూ పాలసీ, లిబరైజేషన్ ప్రైవేటైజేషన్, ఎల్పిక్యూ లైసెన్స్ పర్మిషన్ కోటా పాలసీస్, ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్కి యాంటీగా రెగ్యులైజేషన్ పాలసీస్, ఇవన్నీ ఉంటే నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్ళగలరు, మీరు ఆలోచించండి అని చెప్పి ఒక సూచన ఇచ్చినట్టు చేస్తూ, అలాగే ఆర్డర్ కూడా వేసింది. ఏదైతే మీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉందో మీరు కొనసాగించండి. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానిని పటిష్టపరిచి మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థ మార్పు చేయండి. ఫస్ట్ ఏముండేది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది, ప్రైవేట్ పబ్లిక్ రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలి? ప్రపంచీకరణ, ప్రపంచ దేశాలతో మీరు ఒక అండర్స్టాండింగ్ ఒప్పందాలు పెట్టుకోవాలి, గ్లోబలైజేషన్ పాలసీస్ తీసుకురావాలి, మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయాలి. ఓకే, ఈ విధంగా ఐఎంఎఫ్ ఐబిఆర్డి ఎప్పుడైతే సూచనలు ఇచ్చాయో ఆ సూచనల మేరకు మనము 1991కి ముందు ఏవైతే ఉన్నాయో 1991 తరువాత ఈ మార్పులు తీసుకొచ్చాం. 1991కు ముందు ఏమైతే ఉన్నాయో ఆ మార్పులు తీసుకొచ్చాం. అందులోనే మొట్టమొదటి ఎల్పిక్యూ పాలసీ, ఎల్పిక్యూ లైసెన్స్ పర్మిషన్ కోటా. ఈ పాలసీ ప్లేస్ లో ఏ పాలసీ? ఎల్పిజి పాలసీ తీసుకొచ్చాం. ఎల్పిజి అంటే లైసెన్స్ పర్మిషన్ గ్లోబలైజేషన్, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇదేంటిది? లైసెన్స్, పర్మిషన్, కోటా. ఓకేనండి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి అదే విధంగా ఏదైతే కింగ్ పిన్ పాలసీ ఉందో ఆ ప్లేస్ లో లెయిజ్ ఫెయిర్. ఏ పేరు? లెయిజ్ ఫెయిర్ అంటే స్వేచ్ఛాయుతమైన ఆర్థిక విధానాలు, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలండి. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల్ని ఆడమ్ స్మిత్, ఎవరండి? ఆడమ్ స్మిత్ తీసుకొచ్చాడు. పెట్టుబడిదారు విధానంలో లాభార్జన ధ్యేయం. ఆ లాభార్జన కోసం ప్రైవేటు వ్యక్తులకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలి. లైక్ దట్ 2015 నుంచి భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో హైపర్ లెయిజ్ ఫెయిర్ పాలసీ. నువ్వు లైసెన్స్ పెట్టావా వారం రోజుల్లో ఇచ్చేయాలి, కొర్రీస్ వేయకూడదు. ఆ కొర్రీస్ ఉంటే ముందుగానే తెలియచేయాలి. నువ్వు కానీ విత్ ఇన్ టైంలో ఇవ్వకపోతే అది డీమ్డ్ అప్రూవల్ అయిపోతుంది, అంటే అప్రూవ్ అయిపోతుంది అది. సో లెయిజ్ ఫెయిర్ పాలసీస్, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలు ఆడమ్ స్మిత్. మరి పెట్టుబడిదారు విధానంలో ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అని మనం 1981 తీసుకొచ్చాం. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. అప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగమే మోనోపోలీగా ఉందో ఆ ప్రభుత్వ రంగం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థలని ప్రైవేటు పరంగా కూడా చేస్తూ ప్రైవేటు వారికి అన్ని రకాల స్వేచ్ఛలు మనం కల్పించాం. అలాగే విదేశీ రంగం ఏదైతే ఉందో ఆ విదేశీ రంగానికి సంబంధించిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా 100% కూడా ఉండాల్సిన పరిధిలో ఏవైనా కావాలంటే అనుమతించాం. ఇదంతా వేరే టాపిక్ అని అక్కడ చెప్తాను, జస్ట్ గుర్తుంచుకోండి. ఆర్థిక సంస్కరణలో మనం క్లియర్గా చూద్దాం. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఎలా ఉండేది? 1991 ముందు ఇక్కడ ఏదో ఒక కంపెనీ తీసుకుని ఆ కంపెనీలో వాడు కొంత మాత్రమే పెట్టగలడు, బిలో 50 లేదా బిలో 40. అదొక రెస్ట్రిక్షన్. ఎలా పడితే ఫారెన్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. కానీ ఆఫ్టర్ 1991 ఏ కంపెనీతో సంబంధం లేదు, 100% వాళ్ళు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చు. అంటే ఏంటి సార్? సింపుల్ చెప్పాను. హీరో అనే ఒక భారతీయ మోటార్ సైకిల్ కంపెనీలో హోండా అనే ఒక జపాన్ కంపెనీ 1991కు ముందు ఇక్కడ ఆ కంపెనీలో తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని మెర్జ్ అయ్యి హీరో హోండా అనే ఒక బైక్ని తయారు చేసింది. 100% సక్సెస్ఫుల్. హీరో హోండా ఉండేటప్పుడు ఇంకా ఏ బైక్ కొనేవారు కదా, ఏకైక హీరో హోండాయే. మరి 1991 తర్వాత దానికి స్వేచ్ఛగా భారతదేశం గ్లోబలైజేషన్ అనుమతించింది కనుక 100% నేరుగా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకుంటారు, ఆ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో తయారు చేస్తారు, వాళ్ళ టెక్నాలజీ వాడుతారు. ఇక్కడ మ్యాన్ పవర్ అంతా ఇండియన్స్ తీసుకుంటారు, టెక్నాలజీ వాడతారు. 100% ఎఫ్డిఐ అంటే ఏంటంటే వాడు నేరుగా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మన దేశంలో ఉన్న వ్యవస్థాపకులు, మన దేశంలో మనము ఏ విధంగా అయితే ఒక పరిశ్రమ పెట్టుకుంటామో ఫారెన్ వాడు అక్కడ పెట్టుకునే అవకాశాలని ప్రభుత్వ అనుమతి ముందు తీసుకుంటారు, పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు హీరో వాడు అవసరం ఆడికేటి? అందుకే హీరో పోయాడు, ఎవడొచ్చాడు? హోండా. అది హీరో వదిలేస్తాడు అంత పెద్ద కంపెనీని, వాడు తయారు చేశాడు. కానీ
ఆ హీరో వాడి యొక్క టెక్నాలజీ హోండా వాడి టెక్నాలజీకి సరిపోదు కనుక హీరో బైక్ ఇప్పుడు ఫ్లాప్ అయిపోయింది, డెలికేట్ అయిపోయింది. ఎవరైనా కొంటారంటే కొనలేదు. హోండాలో యూనికార్న్, హోండా సైన్, హోండాలో చాలా మంచి సక్సెస్గా ఉన్నాయి. హీరోకి వచ్చేసరికి ఆ బైక్స్ అనేవి పెద్దగా ప్రాచుర్యం లేకుండా పోయి తక్కువ. అప్పుడులో హోండా వాడి టెక్నాలజీ వల్ల ఆ బైక్ సక్సెస్ అయింది. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాల కంపెనీలు 100% ఎఫ్డిఐలు పెట్టుకుంటున్నాయి. ఈరోజు శాంసంగ్, కియా కార్ల కంపెనీ, మనం వాడుతున్న ప్రతి వస్తువు, సోనీ కంపెనీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. యాపిల్ కూడా హైదరాబాద్ మరియు ముంబైలో అది ఆల్రెడీ ఎఫ్డిఐలు స్టార్ట్ చేసింది. నేరుగా యాపిల్ ల్యాప్టాప్లు, యాపిల్ కంపెనీ ఫోన్లు, యాపిల్ ఐటమ్స్ అని మన దేశంలో నేరుగా ఇక్కడే తయారు చేస్తారు, మనం ఇంపోర్ట్ చేసుకోక్కల్లా. అర్థమైందండి? సో ఇది గ్లోబలైజేషన్ పాలసీ. ఈ మార్పులన్నీ ఎప్పుడు జరిగాయి? 1991. మరి ఈ సంస్కరణలన్నీ కూడా ఏ పీరియడ్లో జరిగాయని చెప్పాను నేను. ఏ పీరియడ్లో జరిగాయి? 1992 మధ్య. దీన్నే మనం ఏమన్నాం? ప్లానింగ్ హాలిడే. ఏమన్నామండి? ప్రణాళిక విరామం. ప్రణాళిక విరామంలో ఇంత రెస్ట్ లేకుండా చేశారనమాట. ప్రణాళిక విరామం, అందుకే ప్రణాళికలకు విరామం ఇచ్చారు, వీటన్నీ చేశారు 1992 మధ్య. క్లియర్? సో ఈ విధంగా 1990-92 మధ్య మనకి పరిస్థితులు జరిగాయి. 92లో 8వ పంచవర్ష స్టార్ట్ అయింది. మరి 1990లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా మనం ఒకసారి చూసినట్టయితే 1990 మీకు ఆల్రెడీ నేను ఒక బ్యాంక్ కూడా చెప్పాను. ఏ బ్యాంకు? సిడ్బి. ఏ బ్యాంక్ అండి? సిడ్బి. మీకు ఇక్కడ గుర్తుంచుకోవడానికి కొన్ని సింపుల్గా ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. ఇదేంటిది? ఐడిబిఐ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాగా నేర్చుకున్నారు. ఏ సంవత్సరం ఏర్పడింది? ఐడిబిఐ అనేది దేనికి సంబంధించిన బ్యాంకు? భారతదేశంలో భారీ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలకి రుణ సదుపాయం ఇచ్చే ఎపెక్స్ బ్యాంక్, భారీ పరిశ్రమలకి. మరి దాని ముందు ఏం చేర్చాం మనం? ఎన్స్ అంటే ఏంటి? రిమైనింగ్ ఏం రాసుకోండి. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియా, దట్స్ ఆల్. ఓకే, స్మాల్, చిన్న తరహా పరిశ్రమలు. మరి అందుకే శిఖరాగ్ర బ్యాంకుల్లో, చిన్న తరహా పరిశ్రమల్లో ఎపెక్స్ లేదా శిఖరాగ్ర బ్యాంక్ అని దేనంటారండి? సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1974 లేదా 90లో ఇందులో ఏర్పడలేదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి. ఈ ఐడిబిఐ 1964. అయితే దీని హిస్టరీలో మీకు ఒకటి చెప్పాను నేను. ఇది సిడో అనే సంస్థ నుంచి వచ్చింది. ఏ సంస్థ నుంచి వచ్చింది? సిడో మీన్స్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది 1954లో మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా వస్తే దాని రూపాంతరమే సిడ్బి. ఇదే 1992 మధ్య ప్రణాళిక విరామం కాలంలో ఏర్పడింది. మరి ఏ బ్యాంక్ అయినా సరే హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్ అండి. సాధారణంగా బ్యాంకింగ్ సెక్టార్లో అన్ని హెడ్ క్వార్టర్లు ఎక్కడ ఉంటాయి? ముంబై. ఎక్కడ? ముంబై. మరి ఇది ఎక్కడ ఉంటుంది? లక్నో. ఇది ఎక్కడ ఉంటుందండి? లక్నో ఏ రాష్ట్ర రాజధాని? ఉత్తరప్రదేశ్. లక్నో అనే పట్టణం మన హైందవ సంస్కృతిలో ఏ యొక్క వ్యక్తికి సంబంధించిన పట్టణం? లక్నో అనేది ఎవరండి? అదే మన రాముడా? లక్ష్మణుడు అండి. లక్నో ఆ యొక్క పేరు. దాని ప్రాచీనంగా ఏదో చరిత్ర కూడా ఉంది పెద్ద. లక్నో. ఓకే. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, క్లియర్? అది అయితే 1992 మధ్య ఇంకా జరిగిన సంఘటనలు మనం చూద్దాం. 1 minute. ఏఆర్డిఆర్ఎస్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చిందండి 91. ఇంపార్టెంట్ అయితే కాదు కానీ జస్ట్ మరి అప్పుడు వచ్చింది కనుక చూద్దాం. అగ్రికల్చర్ సంబంధం, వ్యవసాయానికి సంబంధించిన రూరల్ డెబిట్ రీఫైనాన్స్ స్కీమ్. అగ్రికల్చర్ రూరల్ డెబిట్ రీఫైనాన్స్ స్కీమ్. వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూరల్ డెబిట్ సంబంధించి రీఫైనాన్స్ చేసే ఒక సంస్థ కింద ఏఆర్డిసి ఏర్పడింది. నెక్స్ట్ అలాగే అర్బన్ బేసిక్ సర్వీస్ పూర్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అర్బన్ బేసిక్ సర్వీస్ పూర్, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదరిక నిర్మూలన కోసం
అర్బన్ బేసిక్ సర్వీస్ పూర్, పట్టణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గా అర్బన్ బేసిక్ సర్వీస్ పూర్ ఎక్కడండి ఇది? అర్బన్, పట్టణ ప్రాంతంలో ఒక పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క అర్బన్ బేసిక్ సర్వీస్ పూర్ వచ్చింది. ఓకే, క్లియర్? అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి లాస్ట్ టైం ఒక శానిటైజేషన్ 1986 సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు. చెప్పడం ఏ టైంలో ఏదో ఒక బిట్ అయినా అలా వచ్చి క్రోనాలజికల్ గా 1950 నుంచి 2026 వరకు ఏదో ఒక ఇయర్లో ఏదో ఒక ప్రోగ్రాము, ఏదో ఒక ఇన్సిడెంట్ రావచ్చు. ఇంపార్టెంట్ వస్తే ఓకే, ఏదో ఇటువంటి వచ్చాయి అనుకోండి, మీరు గుర్తుంచుకోవాలి. కనుక ఇవన్నీ నేను చెప్తున్నాను. నెక్స్ట్ 1991 సార్, ఎకనామికల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సంస్కరణలు, మన మెటీరియల్లో ఇక్కడ చిన్నవి ఇచ్చాను కనుక ఈ చిన్నది నేను చెప్పేస్తాను, మళ్ళీ అక్కడ చెప్పలేదు అనిపించుకోకుండా. ఎకనామికల్ రిఫార్మ్స్ లో 10 రకాలైన రిఫార్మ్స్ అనేవి మనకు జరిగాయండి. 10 రకాల రిఫార్మ్స్ జరిగాయి, ఆర్థిక సంస్కరణలు. సో ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయంటే మీ అందరికీ తెలుసు. ఏ సంవత్సరం? 1991. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు పారిశ్రామిక తీర్మానం, 4వ పారిశ్రామిక తీర్మానం లేదా ఆర్థిక సంస్కరణల పారిశ్రామిక తీర్మానం చెప్పొచ్చు. నెంబర్ అనేది పక్కన పెట్టండి. ఆర్థిక సంస్కరణల పారిశ్రామిక తీర్మానం ఎందులో భాగంగా వచ్చాయి? ఆర్థిక సంస్కరణల పారిశ్రామిక తీర్మానము 1991. ఇక్కడ దీనిలో భాగంగా 1991లో మనకి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు ఏంటంటే, ఏదైతే IMF IBRDతో భారతదేశ ప్రభుత్వం ఒప్పందం పెట్టుకున్నదో, బిఫోర్ ఎకానమీ 1990 ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన మార్పులే ఎకనామికల్ రిఫార్మ్స్. మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులే ఆర్థిక సంస్కరణలు. ఆ మార్పులు తీసుకొచ్చిన ప్రధాని పివి నరసింహారావు అయితే ఆర్థిక మంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. 8వ ప్రణాళిక నుంచి ఈ మార్పులే మనం తీసుకొని రావడం జరిగింది. సో ఈ మార్పుల్లో ప్రధానంగా తీసుకొచ్చిన 3 ప్రధానమైనవి చెప్తాను. ఇక్కడ 10 ఉన్నాయి కదా, ఆ 10 ఆర్థిక సంస్కరణలు చెప్తాను. బ్యాంకింగ్ సంస్కరణలు, బీమా సంస్కరణలు, పన్ను సంస్కరణలు. అంటే మెటీరియల్ మనకి ఇచ్చినవి. అంటే ఇక్కడ కొంత మీకు ఐడియా ఇవ్వడం కోసం నేను అప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, అది నోట్స్ రాసి అదే టైప్ చేసాం కనుక అది కొనసాగుతుంది, అంతే, ఇంకే లేదు. ఏ సంస్కరణలు అండి? అలాగని ఇక్కడ 3 అనుకోకండి. ఆర్థిక సంస్కరణలు అనేవి 10 రకాల సంస్కరణలు. భారీ తరహా పరిశ్రమలు 5 సంస్కరణలు ఉంటే, చిన్న తరహా పరిశ్రమలు 5 సంస్కరణలు, మొత్తం 10 రకాల సంస్కరణలు జరిగాయి. నెక్స్ట్ టాపిక్ అదే కనుక మనం క్లియర్గా చూద్దాం. 1 బ్యాంకింగ్ సంస్కరణలు అండి, అలాగే బీమా, 2 పన్ను. ఏంటి సార్? అంతవరకు ప్రభుత్వ రంగం, గవర్నమెంట్ సెక్టార్లోనే ప్రతిదీ ఉండేది, ప్రభుత్వ రంగంలోనే అన్ని ఉండేవి కంప్లీట్. లైక్ దట్ బ్యాంక్స్, నేషనలైజేషన్ బ్యాంక్స్. ఇందిరాగాంధీ గారేమో 14 బ్యాంకులు జాతీయం చేశారు, అలాగే మరి 20 బ్యాంకులు జాతీయం చేశారు. 1969 14 అని చెప్పాం, 1980లో 6. మరి ఇంకెవరైనా బ్యాంకులు జాతీయకరణ చేశారా లేదా? నెహ్రూ గారు చేయలేదండి సార్. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరు? నెహ్రూ. పైనుంచి బాధపడ్డా, ఇంత చేశాను నేను దేశానికి, వీళ్ళు చేయలేదు. అది కూడా విన్నారు, నేర్చుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు చేశారు? నెహ్రూ. మరి 1991కు ముందు అంతా కూడా నేషనలైజేషన్ బ్యాంక్స్ అంతా ప్రభుత్వమే. ఇందిరాగాంధీ గారు ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్, ప్రాథమిక రంగ రుణ పరిమితి. ఈరోజు భారతదేశం 80% గ్రామీణ ప్రాంత జనాభా, అందులో 70% స్వతంత్రం వచ్చే టైంకి 70% పైగా వ్యవసాయ రంగం. ఎంతమంది జనాభా ఉండేటప్పుడు వ్యవసాయపరమైన రుణాలు ఎక్కువ ఇవ్వకుండా మీ బ్యాంకుల పరిశ్రమల వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇస్తామంటారు ఏంటని చెప్పి ఖబర్దార్, లేకపోతే బ్యాంకులు మూసేయండి. రైతులకు రుణాలు ఇవ్వండి, చేతి వృత్తులకు రుణాలు ఇవ్వండి, విద్యారంగం రుణాలు ఇవ్వండి. ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్ అంటాం. ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్ అంటే ఏదైతే రుణాలు ప్రాథమిక రంగానికి సంబంధించి ఎక్కువగా ఉంటాయో అవి ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్. వ్యవసాయము, చేతి వృత్తులు, విద్య, కుల వృత్తులు, వీటన్నిటికీ రుణాలు ఇవ్వాలి. మరి ఈ ప్రాథమిక రంగ రుణాలు ఏమో 40% ఏమని చెప్పింది. ఎన్ని శాతం? ఆ 40%లో 40% రుణాలు ఇస్తే అందులో 18.5% వ్యవసాయ రంగ రుణాలే ఉండాలి అన్నది ఇందిరాగాంధీ. కరెక్టే, కానీ బ్యాంక్స్ అప్పుల్లో అన్ని వాణిజ్య బ్యాంకులు. ఈ విధంగా మేము చేస్తే బ్యాంకులు మూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ వినలే. ఎందుకంటే ఆవిడకి కావాల్సింది మెయిన్ నేషనలైజేషన్, పావర్టీ ఎరాడికేషన్. పావర్టీ ఎరాడికేషన్ చేయాలంటే అర్బనా, రూరలా? రూరల్ అయితే రూరల్లో అగ్రికల్చర్. మరి వ్యవసాయదారులకు రుణం ఇవ్వకపోతే వాడు పంటలకు పండిస్తాడు రైతు. సో ఇవ్వు. వాళ్ళు పంటలు పండించకపోతే ఆ పంట తిరిగి రావట్లేదు. అందుకే 1985లో సమగ్ర పంటల బీమా పథకం అనేది దాన్ని తీసుకురావడం జరిగింది.
సో వాడు రైతుకి రుణం ఇస్తాం, కానీ వాడు తిరిగి పంట చెల్లించే పరిస్థితులు లేరు. కరువులు, వర్షాలు పడవు, భారతదేశ వ్యవసాయం ఋతుపవనపై జోదం, పంట కరువు వస్తే వాడే రైతేమి రుణం చెల్లిస్తాడు. బ్యాంకుల కొలాప్స్ అయ్యే పరిస్థితి అయినా వినలేదు. అయితే ఆ యొక్క దీన్ని 1991 తర్వాత ఎవరు, నరసింహం కమిటీ, బ్యాంకింగ్ రంగంలో ఏ కమిటీ అండి, నరసింహం కమిటీ. నరసింహం కమిటీ నరసింహం కమిటీ ఆల్రెడీ నరసింహం కమిటీ కోసం చెప్పాను. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎవరి యొక్క కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడ్డాయి, నరసింహం. అక్కడ ఒక బిట్ చెప్పాను. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించిన తొలి కమిటీ ఏది, సరయు కమిటీ. ఏ కమిటీ, ఆ రెండు చూసుకోవాలి. సరయు కమిటీ తొలి అవి సూచించింది, కానీ ఇతని యొక్క రిఫార్మ్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి బ్యాంకింగ్ రంగంలో. ఇతను ఏం చెప్పాడంటే ఈ 40% కాదు 10% తగ్గించాలి, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో కష్టం. అయితే ఇతను చెప్పినప్పటికీ ఈ రీఫార్మ్స్ అమలు చేయలే, మన దేశ పరిస్థితులకు సరిపడలేదు. అంతే కదండి, రైతులందరికీ 10% రుణాలు ఇస్తే తెలగవుతాయి. కానీ బ్యాంకింగ్ సంస్థల్లో నరసింహన్ కమిటీ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఏ బ్యాంకులు అండి, ప్రైవేట్ రంగంలో బ్యాంకులు అని చెప్పారు. ఇవి ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. ఒక ప్రభుత్వంలోనే బ్యాంకులు ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి అంటే రైతుకి, చేతివృత్తిదారుడికి, విద్యావంతుడికి, వ్యాపారవేత్తకి, చిన్న పెద్ద పరిశ్రమవేత్తకి అందరికీ రుణాలు ఇవ్వడమే ఫైనాన్స్ ఇంక్లూజింగ్. ఒక ప్రభుత్వమే ఇవ్వాలంటే ఎలా అవుతుంది? ప్రైవేట్ బ్యాంకులు ఆహ్వానించండి. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళకు కొంత రెస్ట్రిక్షన్స్ ఇచ్చిన ఒక ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి ప్రైవేట్ బ్యాంకులు ఇవ్వాలని చెప్పింది నరసింహన్ కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. ఏ సమయంలో? 1991. నరసింహన్ బ్యాంకింగ్ రంగ సంస్కరణ ఎప్పుడు వచ్చాయి? 1991. అలాగే బీమా రంగ సంస్కరణలు 1993. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, కానీ బీమాది 1993లో వేశారు. మల్హోత్రా కమిటీ. ఏ కమిటీ అండి? మల్హోత్రా. ఇతనేమన్నాడంటే సేమ్ ప్రైవేట్ రంగంలో బీమా కంపెనీలు, అప్పటి వరకు ప్రభుత్వ రంగంలోనే ఉండే కనుక ప్రైవేట్ రంగంలో బీమా కంపెనీలు. ఓకే, ఈ పాయింట్తో పాటు ఇంకో మాట చెప్పాడు ఇతను. 1993లో మల్హోత్రా కమిటీ ప్రకారం ప్రైవేట్ రంగంలో మనకి ప్రైవేట్ రంగంలో బీమా కంపెనీలు వచ్చాయి. అలాగే ఓ నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయమన్నాడు. ప్రభుత్వం కూడా దీనికోసం ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది, అదే IRDA 1999. ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ 99. అది ఫోర్స్డ్ ఇన్ 2000, 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. బీమా రంగంలో 1993లో మల్హోత్రా కమిటీ వచ్చింది. IRDA 1999లో వచ్చింది. 2000 నుంచి అది అమల్లోకి వచ్చింది ఇన్సూరెన్స్ సెక్టార్లో. మరి పన్ను రంగం, అసలు భారతదేశం కొలాప్స్ అయిపోవడం కారణం పన్ను రంగమే. ప్రభుత్వానికి ఆదాయం ఎలాగొస్తుందండి? ఎవరికడితే వస్తుంది? ప్రజలకడితే వస్తుంది. మరి ప్రజలకు అడ్డం మానేశారు. ఎందుకు అడ్డం మానేశారంటే హైపర్ ట్యాక్సేషన్. నేను గ్రూప్ 2కి ₹1,00,000 ఫీజు పెడితే ఇక్కడ ఎవరైనా వస్తారా చెప్పండి ఒకసారి? కంపేర్ చేస్తారు. ఆ హైదరాబాద్లో 35,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 35,000 తీసుకుంటున్నారండి గ్రూప్ 2కి. సరే, మరి ఇంకెక్కడ తీసుకుంటున్నారు? ఇంకో కాకినాడలో ఎంత తీసుకుంటున్నారు? ఇక్కడ ఒక ఎంత పెట్టారు? 23,000 పెట్టారు. కమిట్మెంట్ చేయాలి, చూసుకొని వస్తారు కదా. అందుకని నేను హైపర్గా 1,00,000, ఎక్కడా 30,000 20,000 నుండి నేను 1,00,000 పెట్టాను అనుకోండి, ఎవరో నమ్మిన వాళ్ళు వస్తారు, 2-3 ఎక్కువ మంది రారు కదా. అవునా కాదండి? వాస్తవంగా మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎక్కడ బుక్స్ ఇవ్వరండి, ఏ ఇన్స్టిట్యూట్ బుక్స్ ఇవ్వరు. మీరు కావాలంటే ఇక్కడ ఎవరైనా ఆర్సి రెడ్డికి ఇళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరో ఫస్ట్ హిందూ ఎవరో చెప్పారు, ఉండలేరు, రాలేదు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ బుక్సే లేవు కదా, ఉంటే కదా ఇవ్వడానికి. ఉన్నాయేంటి? నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి నుంచి నా ఓన్ బుక్స్ తెచ్చుకునేవాడిని అండి. నా ఓన్ బుక్స్, ప్రతిదీ నా ఓన్ బుక్కే. ఏపీఎస్టీ బుక్ మీకు చూపిస్తాను. 2016లో ఆ బ్యాచ్ కోసం నేను డిజైన్ చేసి ఇచ్చాను. మనం ఇప్పుడు ఓన్ బుక్సే. అయితే బుక్స్ మనం ఫ్రీగా ఇస్తున్నాం కంప్లీట్గా మీ ఫీజులోనే. అది బయట మీరు ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా, ఆర్డర్ అంతా కలిపితే మీకు జనరల్గా ఒక ఆన్లైన్ తీసుకుని ఆర్డర్ పెడితే 6,400 6,500 అవుతుందండి. మరి అందరూ ఇంక్లూడింగ్ ఇస్తాం. మళ్ళీ ఆన్లైన్ యాక్సెస్ అది కూడా ఆఫ్టర్ ఇస్తే అది కూడా క్లాస్ ప్లస్కి ₹1,500 అంత ఛార్జ్ కట్టాల్సి వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు కడుతున్న ఆన్లైన్ ఫీజులో అందరూ అనుకుంటే నాకంతా వచ్చిందండి. వీఆర్ కొలాబరేటెడ్ క్లాస్ ప్లస్ ఢిల్లీ యాప్. మనకు టెక్నీషియన్ కూడా ఢిల్లీ నుంచి మాట్లాడతాడు, సాఫ్ట్వేర్ వాళ్ళదే. లేకపోతే ఈ క్లాస్ లైవ్ నేను ఎక్కడంటే ఏర్పాటు చేయగలను? ఈ సాఫ్ట్వేర్ నేను ఎక్కడ కొనుక్కోగలను? మీకు ఎగ్జామ్ పెడితే రిజల్ట్స్ నేను ఎంత ఇవ్వగలనా? మీ క్లాస్ ఒక కంటెంట్ ఆర్డర్లో పెట్టగలనా? కంప్లీట్ టెక్నికల్ ఇష్యూ వస్తే వెంటనే వాళ్ళే రెక్టిఫై చేసుకుంటారు. మరి దానికి వాళ్ళు రిటర్న్ చేస్తారా?
లక్షల యాప్లు అనమాట వాళ్ళకి. ఆ లక్షల యాప్ల్లో మన ఆల్ ఇండియా ర్యాంక్ 80 ఎంత ఉంది ఇప్పుడు ఆల్ ఇండియా. నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఆర్ కాంపిటేటివ్, నీట్, చార్టర్డ్ అకౌంట్స్, ఓవరాల్ అంటే ఓవరాల్గా ఇండియా మొత్తంలో ప్రతి బిజినెస్ అన్నిటికీ యాప్లు ఉంటాయి. అందులో మనం ఆ ర్యాంక్లో ఉన్నాం. లాస్ట్ టైం హోలీ టైంలో వాళ్ళు పెట్టిన ఒక దీనిలో 2 స్టేట్ తెలంగాణ, ఆంధ్రాలో మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. అంటే మనకి యాప్ ఆదరణ అంత ఉంది. వాస్తవంగా ఆన్లైన్లో మన యాప్కి ఆదరణ చాలా ఎక్కువ. ఎంప్లాయీస్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, సచివాలయ ఎంప్లాయీస్, టీచర్స్ ప్రతి ఒక్కరు మన యాప్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు మేజర్గా. అందుకే మనకు రిజల్ట్స్ కావాలంటే నాకు ఆన్లైన్లో చాలా వస్తాయి, కానీ ఆ రిజల్ట్స్ నేను హ్యాపీ ఫీల్ అవ్వలేకపోతున్నాను. హ్యాపీగా ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాను అంటే వాళ్ళు సడన్గా చెప్పిన వాళ్ళు కొందరు, చెప్పని వాళ్ళు కొందరు. లాస్ట్ టైం కూడా చాలా మంది నాకు ఇచ్చిన నా స్టూడెంట్ చెప్పింది అదే. కడపలో ఒక అతను డిప్యూటీ తహసీల్దార్ అండి, వాళ్ళ ఫ్రెండ్ మన ఆన్లైన్ ఇప్పుడు ఉన్నారు. లాస్ట్ టైం తీసుకు ఇప్పుడు సార్ మీరు ఎందుకు సార్ ఫోటో వేయలేదంటే నాకు ఇన్ఫామ్ చేయాలి కదా. 66 మంది నాకు ఇన్ఫామ్ చేశారండి. ఆ రోజు మీరు ఎవరైనా టెలిగ్రామ్, వాట్సాప్లో ఉన్నారో లేదో, ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు ఆ ఉదయమే, నాకు అప్పుడు ఫీవర్ కూడా చాలా ఫీవర్ ఉంటే 7 గంటలైంది లేస్తారు. బయట చూస్తే అంతా హంగామా. నైట్ 2 క్యాంత్ ఇచ్చారట. వాళ్ళు 2 వరకు ఉండి చూసుకొని మరి నాకు ఉదయానికే 30-40 మంది స్క్రీన్ షాట్లు పెట్టారు. సార్ ఇది నాకు ఎంత ఈ పోస్ట్ వచ్చింది, నా ఆల్ టెక్ నెంబర్ ఇది, నా ఫోటో ఇది, ఇలా. సో నేను అప్పుడైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను చాలా. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఇష్టపడరు. మన కష్టం గుర్తించిన వాళ్ళు ఇస్తారు. అది ఆఫ్లైన్లో అనుకోండి, మీ ఫోటోలు ఎక్కడే మేము తీసుకుంటాం కదా, మీ ప్రమేయం లేకుండా మేము వేస్తాం ఆఫ్లైన్లో. అవునా కాదా? ఆన్లైన్లో కష్టం కదండి. లిటరల్లీ మీరు నమ్మండి నమ్మకపోండి, టెస్ట్ సిరీస్లతో సహా నాకు తెలిసి 5000 అబవ్ మెంబర్స్ మన క్లాసులు తీసుకున్నారు. 5000 అబవ్ మెంబర్స్. నేను గ్యారంటీగా చెప్తున్నాను, 200 మంది కూడా సీరియస్ ఫాలో అవ్వరు. ఎందుకంటే లాస్ట్ టైం నేను టెస్ట్లో 100 గ్రాండ్ టెస్ట్ పెడితే మహా అయితే 200 మంది రాసేవారు. అంత షెడ్యూల్ ఇచ్చి నీట్గా రాయండి అంటే 200 ఇచ్చేవారు, 200 మంది రాసేవారు. అందుకే అంటున్నా ఆన్లైన్లో సక్సెస్ రేట్ అనేది వచ్చినప్పటికీ కూడా ఫాలోఅప్ అయిన చాలా తక్కువ అనమాట, ఎక్కువగా ఫాలోఅప్ కారు. ఎనివే ఈ పన్ను రంగం గురించి వచ్చి చెప్తున్నాను. 1991 ఆ ఫీజులు ఎక్కువ పెడితే ఎలాగైతే జాయిన్ అవ్వరో, ప్రభుత్వం కూడా డబ్బులు కావాలి ఇమీడియట్గా పన్నుల రేటు పెంచిస్తే ఎలాగవుతుందండి. లోఫర్ కర్వ్ అని ఒకటి ఉంది, నేను చెప్తాను దాన్ని. 1990 నాటికి ఏమైందంటే మన దేశంలో ఆర్థిక పరిస్థితులు రాబడి తక్కువ ఉందని చెప్పి విపరీతంగా పన్నుల రేటు పెంచారు. పన్ను హైప్ చేశారు. ప్రజలు కట్టాల్సిన పన్ను చాలా ఎక్కువ పెట్టేశారు. అంత పన్ను నువ్వు సంపాదించింది 100 అయితే 70 రూపాయల పన్ను కట్టండి, నువ్వు కడతావా? నువ్వు సంపాదించింది 100 అయితే ఓ 10 రూపాయల పన్ను కట్టమంటే ఆలోచిస్తావు, ఓకే కడతావు, కడతావు. సో పన్ను రంగ సంస్కరణలు రాజా చెల్లయ్య, ఏం పేరండి? రాజా చెల్లయ్య. ఈ రాజా చెల్లయ్య గారు ఏం చెప్పారంటే, పన్ను పరిధి ఒకటే, పన్ను పరిధిలోకి ఎక్కువ తీసుకోవాలి. ట్యాక్సేషన్ యొక్క బెనిఫిట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే ట్యాక్స్ బేస్లోకి ఎక్కువ మంది రావాలి, పన్ను కట్టేవారు ఎక్కువ మంది ఉండాలి. బట్ పన్ను అనేది అంత ఎక్కువ ఉంటే ఎవరు వస్తారండి? పన్ను చెల్లించేవారు ఎక్కువ ఉంటే, పన్ను రేటు తగ్గిస్తే పన్ను సామర్థ్యం పెరుగుతుంది. ట్యాక్సేషన్ బేస్ అనేది మీకు తెలుసో లేదో, ఈరోజు జిఎస్టీలో ఏపీ ఫస్ట్లో ఉంది, గ్రోత్ ఉంది. ఏపీ నాట్ ఏపీ, ఓవరాల్ ఇండియా ఆఫ్టర్ జిఎస్టీ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది జిఎస్టీ ద్వారా. అంతకుముందున్న పన్ను విధానాలతో పోలిస్తే చాలా ఎక్కువ. కారణం ఏంటంటే తెలుసా? సింపుల్, ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన పెరిగారు. థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చాం. ఒక గూడ్స్ అమ్మే వాళ్ళు 40 లక్షల టర్నోవర్ ఉంటే ఖచ్చితంగా థ్రెషోల్డ్ లిమిట్ తీసుకోవాల్సింది జిఎస్టీ. సర్వీస్ సెక్టర్ వారు 20 లక్షలు అయితే వాళ్ళు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఎప్పుడైతే పన్ను పరిధిలోకి వచ్చారో, పరిధిలోకి వచ్చాడో ఖచ్చితంగా కట్టాల్సిందే, ఎంతో కొంత కట్టాడు. ఈ విధంగా పన్ను పరిధిలోకి వచ్చిన తీసుకోవాలి ఎక్కువ. మరి 1990లో మన దేశంలో డబ్బులు లేవని చెప్పి హైపర్గా 77%, 70% ట్యాక్సేషన్ పెంచేస్తే కట్టినోడు కూడా కడ్డమానిడా, మొత్తం కడ్డమానేశారు. ఉన్నదంతా కూడా 1990 కట్టినోళ్ళు కూడా కడ్డమానేశారు. ఓ సినిమా తీసావండి, 100 కోట్ల లాభం వచ్చింది, 60 కోట్లు నువ్వు పన్ను కట్టంటే నువ్వు కడతావా? ఇప్పుడు అదే జరుగుతుంది. సినిమా వాళ్ళు కూడా ఎక్కువ మనీ లాండరింగ్ చేయడం కారణం అదే. ఇంకో సింపుల్ అంటే 25 లక్షలు 20 లక్షలు దాటిన తర్వాత ట్యాక్సేషన్ 30% వెళ్ళిపోతుంది ఇన్కమ్లో. 100 కోట్లు సంపాదిస్తే 30 కోట్లు కట్టాలి మినిమం. నువ్వు ఇదేదో కౌను బరిగా కరోడపతి లేదు, మన మీలో ఎవరు కోటీశ్వరుడు ఉంది, ₹1,00,00,000 వస్తే ఎంత ఇస్తారు? 70 లక్షలు ఇస్తారు, 30 లక్షలు ట్యాక్స్. అది మామూలుగా వస్తుంది కానీ ఇటు తీసుకుంటాడు. అదే వేరేగా నువ్వు ₹1,00,00,000 సంపాదించావు, గవర్నమెంట్కి అది తెలియదు అనుకోండి, అప్పుడు 30 లక్షలు కడతావేంటి? దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఒక చార్టర్డ్ అకౌంట్కి ఒక 5 లక్షలు ఇస్తావు, ఇచ్చి అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా చూస్తావు. అంతే, చట్టంలో బోల్డ్ లొసుగులు ఉంటాయి కనుక.
మనీ లాండరింగ్, ఇతర దేశాలకు పంపించి దాన్ని ఏదో ఒక విధంగా ముక్కలు చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేస్తారు వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో. అది అందులో బోల్డ్ ఉంటాయి. ఈ బిచ్చగాడు ఏదో సినిమా మొన్న కుబేర సినిమాలు నాగార్జున సిబిఐ ఆఫీసర్ ఏదైతే అతను పెట్టి ఆ డబ్బులు అలాగే ఇచ్చేస్తుంటారు. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రాజా చల్లయ్య కమిటీ ఒక మాట చెప్పాడు, పన్ను రేటు తగ్గించండి, పన్ను రేటు తగ్గించండి, పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురండి. అదే రాజా చెల్లయ్య కమిటీ పన్ను రంగ సిఫార్సులు. సెన్వాట్ అని తెద్దాం. ఏ వ్యాట్ అండి? సెన్వాట్ 1992, సెంట్రలైజేషన్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సెంట్రలైజేషన్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో సెన్వాట్ ని తెద్దాం. 1992లో సెన్వాట్ వచ్చింది. సంభావన పన్ను అని ఒక పన్ను పెట్టారు. సంభావన అంటే ఏంటి? జనరల్గా సంభావన అంటే ఏంటండి? మన గుడికి వెళ్తే పంతులకి ఏమిస్తాం? సంభావన ఇస్తాం. అక్కడ కూడా ఆలోచిస్తాం మనం. నువ్వు 10 రూపాయలు కాకపోతే రూపాయి పెడతావు, 100 పెడతావు, 1000 పెడతావు, లేదా ఒక 5 రూపాయలు పెడతావు. కానీ దండం పెట్టేసి ఓకే 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 అని వస్తావా? మనకు భయం ఉంటుంది. ఈ పంతులు లోట్లో ఏదైనా మనకి అనుకుంటారేమో, ఇలాగ ఏ విధంగా కూడా అనుకుంటుండు జనరల్గా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సంభావన పన్ను ఏంటంటే, పంతులకి ఎలాగైతే సంభావన పన్ను ఇస్తావు అలాగా దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పన్ను. 140 కోట్ల మంది ఉన్నారు. ఎక్కువ కట్టలేకపోవచ్చు, ఎంతో కొంత పన్ను కట్టగలరు కదా. దేశానికి ఎంతో కొంత పన్ను ఇవ్వాలి కదా. పన్ను త్యాగం. నీ దేశం కోసం నువ్వు పన్ను కొట్టు. పన్నులో త్యాగం ఇమిడి ఉందండి. పన్ను అంటే ఏంటి? మన దేశ అభివృద్ధి కోసం, నీ ఒక్కడి కోసం కాదు. నీ దేశం రక్షించుకోవడానికి రక్షణ ఖర్చు అవసరం. నీ దేశాన్ని బాగా డెవలప్మెంట్ చేయడం కోసం రోడ్లు అవసరం, విమానాశ్రయాలు అవసరం, ప్రాజెక్టులు అవసరం, నీటిపారుదల సౌకర్యాలు అవసరం. అందుకే పన్ను అనేది త్యాగం. ఇక్కడ కిడ్ ఫ్రోకో అనేది ఉండదు. నీకు దేశం ఏదో చేసిందో నువ్వు పన్ను కట్టకు. పన్ను కట్టాల్సిందే అవసరం ఉంది. అందుకే పన్ను పరిధి అందరం తండి. సంభావన పన్ను అంటే నువ్వు వ్యవసాయదారుడువా, కూలీవా, ఇంకేదో కాదు, కోటీశ్వరుడు కాదు, ఎంతో కొంత పన్ను కట్టు అని తెచ్చారు. కానీ అది ఇంప్లిమెంట్ చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఇలా పన్ను సంస్కరణలు ఎవరండి కమిటీ అని చెప్పాం? రాజా చెల్లయ్య. ఏ సంవత్సరంలో? 1990. సో ఈ విధంగా ఎకనామికల్ రిఫార్మ్స్ లో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణలో నరసింహన్ కమిటీ 1991, బేమా సంస్కరణ 1993 మల్హోత్రా కమిషన్, అలాగే పన్ను సంస్కరణలో రాజా చెల్లయ్య కమిషన్. క్లియర్? 1990లో ఉన్నాం కదా మనం. 1990 నెక్స్ట్ 1991లో ఇంకోటండి, నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్. నేషనల్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన మిషన్ ఒకటి వచ్చిందండి. అది కూడా 1991లోనే మనకి స్టార్ట్ చేశారు మిషన్. నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ 1991. ఇది సార్ ఇవన్నీ కూడా 1992 అంటే 91 ఏప్రిల్ 1 వరకు, 92 ఏప్రిల్ 1 వరకు అనమాట. ఇవన్నీ ఎప్పటి వరకు అండి? 91 ఏప్రిల్ 1 వరకు కూడా మనకు వచ్చాయి. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏం ప్లాను? ఎయిత్ ప్లాన్. 1 minute అండి, బుక్స్ వచ్చాయి మళ్ళీ. ఓకే, 1992లో ప్రారంభమైందండి. 1992లో ప్రారంభమైందంటే ఎప్పుడు ప్రారంభమైనట్టు? ఏప్రిల్ 1. ఎప్పుడు ఎండ్ అయినట్టు? అండి? మార్చ్ 31. మరి 8వ ప్రణాళిక సేమ్. ఏ ప్రణాళిక అయినా సరే ఎవరు అధ్యక్షుడు. ప్రణాళిక అధ్యక్షుడు వచ్చేసరికి ప్రధానమంత్రి. కనుక నాటి ప్రధానమంత్రి ఇప్పుడే చెప్పాం, పివి నరసింహారావు. మరి ప్రణాళిక సంఘానికి సంబంధించి ఎవరుంటారు? ఉపాధ్యక్షుడు. చూడండి చాలా జాగ్రత్త. ఇక్కడ మన్మోహన్ సింగ్ ఏంటి? ఆర్థిక మంత్రి కానీ అతని కాడు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఇద్దరు గుర్తుంచుకోండి. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. సార్ అతన్నే ఎందుకు గుర్తుంచుకోవాలి చెప్తాను. అతన్నే ఎందుకు? ప్రణబ్ ముఖర్జీ. 7వ ప్రణాళిక వచ్చేసరికి ఎవడు అనేది మనకు వస్తుంది. 7వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు ఎవరు? మన్మోహన్ సింగ్. అందుకే ఇతను గుర్తుంచుకోవాలి. 8వ ప్రణాళిక ఇంకా ఈజీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి 1992లో గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా వచ్చింది. కనుక ఏ ఫార్ములా వచ్చింది? ఎప్పుడైనా ఒక ప్రణాళికా సంఘానికి ఒక ఫార్ములా తీసుకొచ్చేది ఎవరు? ఉపాధ్యక్షుడు. మరి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఎప్పుడు వచ్చింది? 1990. ఈ ముఖర్జీ అంటే ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. గాడ్గిల్ అంటే ఎవరు? డిఆర్ గాడ్గిల్.
మరి డిఆర్ గాడ్గిల్ ఇక్కడ ఎందుకు సార్ కలిపారంటే అతను 4th ప్లాన్ లో ఆ యొక్క ఫార్ములా తీసుకొచ్చాడు. ఆ దాని కొనసాగింపు అనమాట ఇది గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా. ఏదైతే డిఆర్ గాడ్గిల్ గారు 4వ ప్రణాళికలో భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు, వెనుకబడిన ప్రాంతాలు, వాటికి ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేక హోదా అనే భావం తీసుకొచ్చి గాడ్గిల్ ఫార్ములాని తీసుకొచ్చారు. జనాభా, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు, వీటన్నిటిని దృష్ట్యా. మరి దానినే 8వ ప్రణాళిక కాలంలో ప్రణబ్ ముఖర్జీ కొంత మార్పులు చేసి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాగా తీసుకొచ్చారు. ఏ ఫార్ములాగా తీసుకొచ్చారు? గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాగా తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్. చాలా మంది వాస్తవంగా చెప్తున్నాను సార్, గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అనే విషయం ఎవరికి కూడా ఏదో గాడ్గిల్ ముఖర్జీ అసలు మీరు విన్నారా? ఎందుకు చెప్పండి, ఎప్పుడు విన్నారా గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా? సో ఫైనాన్స్ బేస్ అడ్జస్ట్మెంట్ లో అది వస్తుంది. మరి ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యక్షుడు, నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఒకటే, నేను ఎంత చెప్పినా మీరు చదివేస్తారు, చదవడం ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామినేషన్ లో నువ్వు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అక్కడ నువ్వు తప్పు చేస్తే ఎంత అరిసి ఎంత ఇచ్చేసుకుని నాకు వేస్ట్ అనమాట. అందువల్ల నేను ప్రతిదీ ఇక్కడ మీకు సూక్ష్మంగా ఎక్కడ తప్పు చేస్తారో చెప్తున్నాను. నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. 7వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు ఎవరు, 8వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు ఎవరు, ఇన్నిసార్లు చెప్పి నేనే కన్ఫ్యూజ్ అయితే అన్ని సబ్జెక్టులు చదివి నువ్వు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతావు. 7వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ అయితే 8వది ప్రణబ్ ముఖర్జీ. కానీ ఇక్కడ గుర్తుంచుకోవడానికి 8వ ప్రణాళిక ఆర్థిక మంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ కనుక ఇతను ఇక్కడ కాదు. మరి ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. అక్కడ ఎవరు? మన్మోహన్ సింగ్. క్లియర్. మరి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడితో పాటు నమూనా చాలా ఇంపార్టెంట్ చెప్పాం. ఏ నమూనా సార్ అంటే, ఒకటే, ఇది ఎల్పిజి నమూనా. ఏ నమూనా? అలాగే పివి మన్మోహన్ నమూనా. ఏం నమూనా అండి? పివి మన్మోహన్ నమూనాకు వచ్చేసరికి కంప్లీట్ గా ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చాం కనుక ఎల్పిజి నమూనా, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నమూనా. అలాగే పివి నరసింహారావు ప్రధాని, మన్మోహన్ సింగ్ అనేవారు ఆర్థిక మంత్రి కనుక పివి మన్మోహన్ నమూనాగా మనం చెప్పడం జరిగింది. ఓకే. మరి ప్రతి ప్రణాళికకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాధాన్యత. మరి ఈ ప్రాధాన్యత వచ్చేసరికి ఆ సమయానికి దేశంలో ఏదైతే మన దేశ పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలి. అందువలన ఇక్కడ ప్రాధాన్యత మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల అభివృద్ధి అనేది ప్రధానమైన దీనిగా తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఆ రోజు మన దేశంలో జనాభా పెరుగుదలుంటే దాన్ని తగ్గించడం కానివ్వండి, మరి రిమైనింగ్ జన నాణ్యత పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మెయిన్గా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేది ప్రధాన ప్రాధాన్యతగా ఇవ్వడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి. చెప్పండి ఏంటి ఇక్కడ ప్రాధాన్యత? మానవ వనరుల అభివృద్ధి. సో ఈ ప్రాధాన్యతను పెట్టుకుంటూ ఈ ప్రణాళికని మనకి ఇంప్లిమెంట్ చేశారు ఎల్పిజి పాలసీలో. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి వృద్ధి రేటు. క్లియర్. మరి వృద్ధి రేటు దగ్గరికి వచ్చేసరికి ఒకటే, ప్రణాళిక ప్రారంభం 1992 ఏప్రిల్ 1. ప్రణాళిక ప్రారంభం ఏప్రిల్ 1. ఒక విషయం మీకు ఇక్కడ నేను క్లారిటీ మరొకసారి ఇస్తాను తర్వాత చెప్పినప్పటికీ కూడా. ఏప్రిల్ 1. మరి ఏప్రిల్ 1 ప్రారంభం అంటే ఎక్కడి నుంచే మనం అమలు జరగాలి. ఏం జరగాలి? అమలు జరగాలి. మరి దీనికి అమలు జరగాలంటే నిధులు ఎప్పుడు ఇవ్వాలి? బడ్జెట్లో. ఎప్పుడు ఇవ్వాలి? బడ్జెట్లో. మరి బడ్జెట్లో ఇవ్వాలంటే బడ్జెట్ ఎప్పుడు ఉండేది? ఫిబ్రవరి 27 ఉండేది. దీన్ని ఎంతకు తీసుకొచ్చారు? ఫిబ్రవరి 1. ఎందుకు ఇలా తీసుకొచ్చారంటే, ఫిబ్రవరి 27 బడ్జెట్ సమావేశాలు జరిగితే వీళ్ళందరూ చర్చలు చేసుకుని అవి అయ్యేసరికి లేట్ అయిపోయేది. లేట్ అయిపోయి నిధులు విడుదలయ్యేవి కాదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఓటాన్ అకౌంట్ 2 నెలలకు పెట్టేవారు. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించి దాన్ని చేసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు, బడ్జెట్ పీరియడ్ 1 నెల ముందుకు జరిపిస్తే ఈజీగా మనకు అయిపోద్ది కదా అని చెప్పి అప్పుడు ఫిబ్రవరి 27 ఉన్నదని 1గా జరిపించారు అనమాట. మరి బడ్జెట్ సమావేశాలు అవుతున్న సమయంలోనే ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి కదా, ఆ పీరియడ్లో ప్లానింగ్ కమిషన్ ఉంటే 5 సంవత్సరాలు కూర్చొని ఆ 5 సంవత్సరాల ప్రణాళికలకు సంబంధించి అన్ని రకాలుగా మొత్తం బేరుజు వేసుకొని కంప్లీటెడ్గా చేసేవారు. అది 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అయ్యేది. అయితే ఇదే సమయంలో వాళ్ళకు టార్గెట్ నిర్ణయించేవారు. అదే నిర్ణయించిన వృద్ధి రేటు. ఏ వృద్ధి రేటు? నిర్ణయించిన వృద్ధి రేటు. అంటే ఒక ప్రణాళికలో ఆ ప్రణాళికకు సంబంధించి ఈ ప్రణాళిక ఏదైతే ప్రణాళిక అంతం 1997 మార్చి 31 ఉందో అక్కడికి అది సాధించడానికి ఒక వృద్ధి రేటు నిర్ణయించేవారు. అదే నిర్ణయించిన వృద్ధి రేటు ఎంత నిర్ణయించారంటే 5.6%. ఎంత నిర్ణయించారండి? 5.6%. సో నాట్ బ్యాడ్. ఎందుకంటే 6వ ప్రణాళిక 7వ ప్రణాళిక మనం పరిశీలించేటప్పుడు 5వ ప్రణాళిక 5 వదిలే 4.4 ఇక్కడ చూసేద్దాం.
5వ ప్రణాళిక వచ్చేసరికి ఎంత 4.4, 4. 6వ ప్రణాళిక వచ్చేసరికి 5.2, 5.7. మరి తర్వాత 7లో ఇందిరాగాంధీ చనిపోవడం, అతను రావడం కొంచెం తగ్గించి ఎంత పెట్టారు 5. ఎంత సాధించాం? కానీ ఇక్కడ కూడా మనం తగ్గడానికి కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డాం. ఇంకా ఎక్కువ వృద్ధి రేటు నిర్ణయించిస్తే మరలా ఎక్కడ ప్రభావం అవుతుందని చెప్పేసి మనకు 5.6 నిర్ణయించాం. నిర్ణయిస్తే సాధించిన వృద్ధి రేటు ఏదైతే ఉందో, అంటే ఆ వృద్ధి రేటును సాధించడానికి వృద్ధి రేటు బేరుజు వేస్తారు. అప్పుడు ఎంత ఈ 5 సంవత్సరాల్లో మన ఆదాయాల్లో కానీ ఏదైతే నేషనల్ ఇన్కమ్, ఈ వృద్ధి రేటు ఏ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ వృద్ధి రేటు, ఆ వేరు ఎంత అయితే పెరిగిందో చూస్తారు. చూసేటప్పుడు అంటే అద్భుతమైన మార్పు వచ్చింది, 6.8%. అయితే ఇక్కడ ఒక విషయం అండి, భారతదేశంలో అత్యల్ప లేదా అత్యల్ప వైఫల్యం చెందిన ప్రణాళిక ఏదంటే 3వ ప్రణాళిక. 5.6 గ్రోత్ నిర్ణయిస్తే 2.8. మరి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఏ ప్రణాళిక? అత్యంత విజయవంతం. ఎందుకు విజయవంతం అంటే ఇక్కడ 5.6 నిర్ణయిస్తే ఎంత సాధించాం? కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక బిట్ చెప్తాను చూడండి. భారతదేశంలో అత్యంత వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక ఏది? 11. ఏదండి? 11. ఇక్కడ మరి 11వ ప్రణాళిక ఏమో 8% గ్రోత్ రేట్ సాధించింది. 8% సాధించింది అత్యధిక వృద్ధి రేటు. 3 టైమ్స్ అడిగాడు ఎగ్జామ్ లేదు. మరి 6వ ప్రణాళిక వచ్చేసరికి 6.8 సాధించింది కదా, మరి అది అత్యంత విజయవంతం ప్రణాళిక ఎలాగవుతుంది? 11వ ప్రణాళిక ఏమో 8% గ్రోత్ రేట్ సాధించింది. కానీ 8వ ప్రణాళిక 6.8 సాధించిన అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఎలా చెప్తా అంటే, ఒకటి 11వ ప్రణాళిక టార్గెట్ ఎక్కువ, అది తక్కువే సాధించింది, అంటే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అంటే ఇంకేం లేదు, జస్ట్ 0 పాయింట్లోనే మిస్ అయింది 11వ ప్రణాళిక. 8.3 మనకు 8.1 పెట్టుకుంటే 8.03 వచ్చింది. అంటే ఆ టార్గెట్ సాధించలేకపోయింది. కానీ మీకు ఒక విషయం చెప్పాను, ఏ వృద్ధి రేట్ అయినా సరే 1950 నుంచి చూస్తే ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. 11 కది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ 8వ ప్రణాళిక వచ్చేసరికి 6.8 అనేది చాలా మంచి వృద్ధి రేటు. రెండోది పెట్టిన టార్గెట్ కంటే మంచిది, ఎక్కువ ఒకేసారి గ్రోత్ అనేది భూమి కనిపించింది. కనుక ఇది అత్యంత సక్సెస్ఫుల్ ప్లాన్. 5.6 పెట్టాం, 6.8. రెండోది ఎకనామికల్ రిఫార్మ్స్ ఎఫెక్ట్ పడ్డాయి. సో ఈ ప్రణాళిక చాలా మాడిఫై మంచి చాలా చక్కగా అమలు జరిగింది. కనుక ఇది అత్యంత విజయవంతమైన ప్రణాళిక. నాట్ ఓన్లీ గ్రోత్ రేట్ 6.8 ఇక్కడ, కానీ 11వ ప్రణాళిక వచ్చేసరికి లాస్ట్ అది. ఎందుకు 12వ ప్రణాళిక ఎందుకు కాదు సార్ అంటే, 12వ ప్రణాళిక గ్రోత్ రేట్ ఎంత సాధించిందో ఎవరికి తెలియదు. బికాస్ 2015లో ప్లానింగ్స్ రద్దయిపోయి 2017లో దాని టార్గెట్ రావాలి. ఎప్పుడు రావాలి దాని టార్గెట్? 12వ ప్రణాళిక వృద్ధి రేట్లు ఎంత సాధించాయి? ఇలా ఎంత ప్రణాళిక 9% నిర్ణయించారు. సాధించింది ఎవరికి తెలుసు? మోడీ గారు వచ్చి 2015లో నీతి ఆయోగ్ స్టార్ట్ చేస్తే, ప్రణాళిక రద్దు చేస్తే ఎంత సాధించింది ఎవరికి తెలుస్తుంది? కనుక 12వ ప్రణాళిక అనేది ఏమంటాం మనం జనరల్గా 12వ ప్రణాళిక అనేది కంప్లీట్గా మధ్యలో ఆగిపోయింది. కనుక దాని రిజల్ట్స్ అనేవి తాత్కాలిక రిజల్ట్స్ లేవు. అందుకే ఏ టార్గెట్స్ మనం ఎక్కడ వరకు చూడాలి? 11th ప్లాన్ ఎంతవరకు చూడాలి? అందుకే అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక 11వ ప్రణాళిక. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినలేదనుకోండి, అదే బిట్ వస్తుంది ఎగ్జామ్లో. వాడు ఏదో పెద్ద ఇబ్బంది పెట్టేది, చాలా క్లారిటీగా వింటే మీరు ఏ బిట్ అని చేయొచ్చు. వాడని ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఈ పుస్తకాలే కదా. క్లాస్ చెప్పేటప్పుడు జాగ్రత్త వింటే, మీ మెటీరియల్ చదివినప్పుడు మీకు అర్థం అవ్వాలంటే క్లాస్ చెప్పినప్పుడు బాగా వినాలి. అప్పుడు ఈ కోరిలేషన్ అంతా ఉంటుంది. మీరు చూడండి, మెటీరియల్ చదివినప్పుడు అన్నీ ఉంటున్నాయండి. జనరల్గా ఏవైతే ఉందో అది ఇది ఉంటుంది, కానీ క్లాస్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ ఎలాబరేటెడ్గా ఉన్నారు. సో ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అనే లక్ష్యంతో 5.6 సాధిస్తే 6.8 సాధించి అత్యంత విజయవంతమైనది 8, అత్యంత విఫలమైనది 3. క్లియర్? ఇదండి. మరి బాగానే ఉంది సార్, ప్రాధాన్యత బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఖర్చు ఏమైనా ఎక్కువ పెట్టారా? ఎందుకు పెట్టరండి? ప్రతి సంవత్సరం ఎంత అవుతుంది? రెట్టింపు. ఎంత ముందు చెప్పండి, ఒకటి నుంచి చెప్పండి చూద్దాం. 1960, 4670, 8577, నెక్స్ట్ 15900, 15 అంటే 39600, నెక్స్ట్ ఇంకోటి మరీ అక్షరాలు అక్కర్లేదు, యావరేజ్ 1,09,290 కోట్లు. నెక్స్ట్ 2 లక్షల. ఇప్పుడు చెప్పారు కదా, ఒక్కళ్ళు నిలబెట్టి మధ్యది అడిగితే మరి ఎట్లేదు.
2,18,200 కోట్లు. మరి ఇదంతా అవ్వాలి, డబల్ అవ్వాలి. 4,85,000 ఎగ్జాక్ట్ అంతవరకు చూసుకొని చాలు. 460 కోట్లు అండి. ఎంతండి? 460 కోట్లు. నెక్స్ట్ ఇక్కడే ఇంకో విషయం చెప్తాను. జాతీయ ఆదాయ వృద్ధి రేట్లు ఎన్ఐ అనేది 5.6, 6.8 అయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా జస్ట్ చూడండి 4.7 సాధించాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల తర్వాత 4.7 హిందూ గ్రోత్ రేట్ అని చెప్పాను మీకు. హిందూ గ్రోత్ రేట్, ఏ గ్రోత్ రేటు? హిందూ గ్రోత్ రేట్, హిందూ వృద్ధి రేటు. భారతదేశం వృద్ధి ఎప్పుడు కూడా 3.5% లోపే ఉంటుంది. ఇది హిందూ వృద్ధి రేట్ అని పిలుస్తాము. ఈ బిట్టు ఒక 100 ఎగ్జాంపుల్ ఎవరన్నారు? ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. ఎవరండి అన్నారు? ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ఇది హిందూ గ్రోత్ రేట్ అని చెప్పాడు. ఈ హిందూ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇది దాటి మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సాధించాం. నాట్ నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ 4.7% సాధించాం. సో అందువల్ల 8th ప్లాన్ అనేది అంత భూమి వచ్చింది. 4,85,600 కోట్లని మన రంగాల వారి, ఏదండి ఇక్కడ రంగాల వారి పంపిణీ ఇదంతా కూడా ఈ ఖర్చుల్లో ఎలా చేయాలి? ఒక్కొక్క రంగానికి ఖర్చు చేయాలి. ఒక్కొక్క రంగానికి సాధారణంగా మనం ఈ రంగాలను విభజించాం. ఎలా విభజించాం? ఒకటి వ్యవసాయ రంగము, నెక్స్ట్ పరిశ్రమల రంగము, నెక్స్ట్ శక్తి రంగము, నెక్స్ట్ సాంఘిక సంక్షేమం, నెక్స్ట్ రవాణా సమాచారం. అయితే మీకు ఒకటే చెప్పాను, అత్యధికము ఏదో మీరు గుర్తుంచుకుంటే చాలండి. అయితే ఒక్క విషయం చూడండి, 6వ ప్రణాళికలో ఎక్కువ కేటాయింపులు శక్తి, 7వ ప్రణాళిక శక్తే, 8వ ప్రణాళిక కూడా శక్తే 27%. సార్ విద్యుత్కి పెట్టిన తర్వాత ఇంకా తప్పదండి. మన పెట్రోల్ కొన్నాం, బండి నడుపుతున్నాం, ఖర్చు పెరిగితే తగ్గుద్దా? ఇంకా బయలేజ్ బండ్లు కూడా ఉంటాయి. మైలేజ్ బండి ఇప్పుడు నేను వాడుతున్న బుల్లెట్ ఏదో ఉందో సాధారణంగా 10,000 రూపాయలు పెడితే కానీ దానికి మెయింటెనెన్స్ ఖచ్చితంగా అవ్వదు. కారు కంటే ఇది వాడు ఇచ్చింది BS6లో ఇప్పుడు వచ్చిన అంతా ఏంటంటే ప్యూర్ మాడిఫై. వాడు ఇచ్చింది 25 ఒక లీటర్ పెట్రోల్. మీకేంటే శక్తి రంగానికి ఎనర్జీ పెడుతున్న కొలది ఇంకా పెడుతూనే ఉండాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న ఇనిషియేటివ్ తర్వాత ప్రణాళికల్లో శక్తిని కొంత ఆపింది. చెప్తాను అది ఎందుకని. సో ఇక్కడికి వచ్చేసరికి పరిశ్రమల రంగానికి తక్కువ 13. ఏంటంటే ప్రైవేట్ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రైవేట్ రంగం వాళ్ళని పరిశ్రమలో పెట్టమని చెప్పింది. ప్రభుత్వము కేవలం ప్రభుత్వపరమైన సాంఘిక వ్యవస్థాపనలో ప్రభుత్వపరమైన అన్ని చూసుకుంటాం, పెట్టుబడులన్నీ ప్రైవేట్ రంగంలో పెట్టాలని చెప్పి ఇక్కడ 13% చూసింది. అలాగే వ్యవసాయ రంగానికి 21%, మరి అలాగే సాంఘిక సంక్షేమం 17, రవాణా 17. ఒకసారి చూద్దాం సార్. సాంఘిక సంక్షేమం 17, రవాణా 21, 17 కదా, 21. సాంఘిక సంక్షేమం 21, రవాణా 21. ఇక్కడికి వస్తే మీరు ఇవే గుర్తుంచుకోండి. అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి సంబంధించినవి? అత్యధికంగా శక్తి రంగము, అత్యల్పంగా పరిశ్రమ రంగం. ఈ రెండు మాత్రం మీరు చదవాల్సిందేనండి. ఎట్టి పరిస్థితి నేను చదవాలంటే అవ్వదు. ప్రతి దానికి అత్యల్ప అనేది మీ మైండ్లో ఉండాలి. ఇంకా డేటా ఇది కూడా చదవరా అవసరం లేదు, కానీ అత్యల్ప మరి స్లిప్ టెస్ట్లో ఇస్తాం, అది మీరు వేరే విషయం. ఓకే, అత్యల్పం చదవండి. స్లిప్ టెస్ట్ వరకు చదువుతారు, మరి మెయిన్ టెస్ట్కి ఎలాగ మర్చిపోతారు. అది నేను క్లారిటీకి చెప్తాను. ఎందుకంటే ఏపీఎస్టీ వచ్చిన తర్వాత వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, ఆ చాళుక్యులు, 2వ గంగరాజు తమ్ముడు 3వ విష్ణువర్ధన్ చంపాడు అనేసరికి ఎవడిని చంపాడు? ఈ మధ్య ఈవిడిని ఆవిడ చేసుకుంది, ఆవిడని ఈవిడ చేసుకుంది. ఈ పిల్లడికి వైవాహిక సంబంధాలు ఎక్కువ తూర్పు చాళుక్యుల్లో అది ఇవే ఏమంటారు, ఏదో సంబంధాలు అంటే 1 మినిట్ అంటే ఒక రాజుకి 2 భార్యలు ఉన్నారనుకోండి, ఆ భార్యలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మధ్య కలహాలు, దానికి ఒక పేరు ఉంటుందండి. అవి ఎక్కువ అనమాట. దాయాదుల పోరు. ఏ పోరు? దాయాదుల పోరు. ఆ దాయాదుల పోరు తూర్పు చాళుక్యులు చాలా ఎక్కువ. సో ఆ పోరు చదవడం వల్ల మంచి పని ఏంటంటే మనకున్న పోర్లు మర్చిపోతాం, వాళ్ళ పోర్లే గుర్తొస్తాయి. అన్ని దాయాదుల పోర్లు ఉంటాయి అక్కడ. ఎనీవే ఇక్కడ గుర్తుంచుకోండి, 4,85,460 కోట్లు, 5.6 గ్రోత్ రేట్ నిర్ణయిస్తే 6.8 మనం సాధించాం, సక్సెస్. అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.7. హిందూ వృద్ధి రేట్ ఏదైతే ఉందో అది తలసరి ఆదాయంలో కూడా మనం సాధించాం. యాక్చువల్గా జాతీయ ఆదాయంలోనే మనం 3.5 సాధించలేమని ఉండేది. మన పెర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో కూడా 4.7 గ్రోత్ రేట్ సాధించాం. ప్రొఫెసర్ రాజ్ కృష్ణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేట్లు చాలా అత్యల్పం, అది గ్రోత్ రేట్స్ ఆఫ్ హిందూ వృద్ధి రేట్స్, గ్రోత్ రేట్ లో గ్రోత్ రేట్స్ అని చెప్పి అతను అభివర్ణించారు. హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించిన వ్యక్తి అంటే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. ఈ విధంగా రంగాల వారి పంపిణీ చూసాం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్
ఈరోజు 8వ ప్రణాళిక యొక్క సరైన మెయిన్ ప్రాధాన్యత మనం పరిశీలిస్తే అసలు 8వ ప్రణాళిక ప్రధానంగా ఏ ప్రాధాన్యత అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ యొక్క షేరింగ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ యొక్క షేరింగ్. ఈరోజు 8వ ప్రణాళికలో మనము పబ్లిక్ ప్రైవేట్ షేరింగ్ లో భాగంగా మనం పరిశీలించినట్టయితే పబ్లిక్ 48.8, ప్రైవేట్ 50.2, ఈ విధంగా 100% మన బడ్జెట్ అంటే ప్రణాళికలకు అయ్యే ఖర్చుని తీసుకుంటే 48.8% పబ్లిక్, 50.2 ప్రైవేట్ యాజమాన్యాలకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడమే మనము ఈ ప్లాన్ అని మరి 8వ ప్రణాళిక ఏదైతే ఉందో ఈ ప్రణాళికని సూచనాత్మక ప్రణాళిక లేదా ఇండికేట్ ప్లాన్. ఏ ప్లాన్ అన్నాము? సూచనాత్మక ప్రణాళిక. దీన్నే ఇండికేట్ ప్లాన్. ఏ ప్లాన్ అండి? ఇండికేట్ ప్లాన్. 8వ ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక లేదా ఇండికేట్ ప్లాన్ అన్నాం. ఎందుకు సూచనాత్మక ప్రణాళిక అన్నామంటే ఈరోజు రష్యా ఆధ్వర్యంలో వచ్చిన ప్రణాళికలన్నీ కూడా నిర్దేశాత్మక ప్రణాళికలు. ఇవి సామ్యవాద భావజాలంలో వచ్చిన ప్రణాళికలు. ప్రభుత్వమే మోనోపోలిగా ఉంటుంది, ప్రభుత్వమే ఎక్కువ నిధులు పెడుతుంది, ప్రభుత్వమే అన్ని కంపెనీలు అన్నింటినీ తన ఆధ్వర్యంలో ఉంచుకుంటుంది. అది డైరెక్టేటివ్ ప్లాన్, నిర్దేశాత్మక ప్రణాళిక అని చెప్పాం. ప్రపంచంలో ప్రణాళికలు తీసుకొచ్చిన రష్యా తొలిసారిగా వచ్చిన నిర్దేశాత్మక ప్రణాళికలే. అయితే 1929 ఆర్థిక మాంద్యం సంభవించిన తరువాత ప్రపంచ దేశాల్లో చాలా మార్పులు రావాల్సి వచ్చింది. అయ్యో, రష్యా ఈ ప్రణాళికలకే తీసుకురావడం ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి ఎఫెక్ట్ అవ్వలేదు, అది బాగానే ఉంది, మరి మనకు ఎక్కడ లోపమని ఆలోచించారు ఆర్థికవేత్తలు, ఆ దేశాలు. అప్పుడు వాళ్ళందరూ కూడా అనుకున్నది ఒకటే, ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. గవర్నమెంట్ నియంత్రణ లేకపోతే ఎలా అండి? సో అందుకే పరిమిత ప్రభుత్వ నియంత్రణ అనే విధానంతో ప్రపంచంలో ఈ యొక్క దేశాలన్నీ, క్యాపిటలిస్ట్ దేశాలన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని నియంత్రణ బాడీలు ఉండాలి, కంట్రోలింగ్ అథారిటీస్ ఉండాలి అని వచ్చి ఆ విధంగా 1950లో తర్వాత కాలంలో ఇండికేట్ ప్లాన్, సూచనాత్మక ప్రణాళికల్ని ఏ దేశాలు? క్యాపిటలిస్ట్ కంట్రీస్. ఏ కంట్రీస్ అండి? ఈ నిర్దేశాత్మక ప్రణాళికలు తీసుకొచ్చింది ఏ కంట్రీలు? భారతదేశం మొట్టమొదటిసారిగా ఏ ప్లాన్ తీసుకొచ్చింది? సోషలిస్ట్ ప్లాన్. మరి 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత మనం ఏ ప్లాన్స్ కి షిఫ్ట్ అయ్యాం? సూచనాత్మక ప్రణాళిక ఎన్నో ప్రణాళిక నుంచి అమలు అవుతుందంటే 8వ ప్రణాళిక నుంచి అమలు అవుతుంది. ఇండికేట్ ప్లాన్, దట్ ఈస్ ఇండికేట్ ప్లాన్. ఏంటి సార్ సూచనాత్మక? మీరు సూచనాత్మక అంటున్నారు. సేమ్ 1990 వరకు మీకు ఇప్పుడు 7 ప్లాన్లు చెప్పాను. ఏ ప్లాన్ లోనైనా పబ్లిక్ వ్యయం కంటే ప్రైవేట్ వ్యయం ఎక్కువ ఉందా? ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉండి ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉండి ప్రైవేట్ వ్యయం తక్కువ ఉండి ప్రభుత్వమే అన్ని నిర్వహణ చేస్తే అది నిర్దేశాత్మక డైరెక్టెడ్ ప్లాన్. సూచనాత్మక ప్లాన్ అంటే ప్రైవేట్ వ్యయం ఎక్కువ ఉండి, ఎప్పుడైనా ఉంటాయి ప్రైవేట్ వ్యయం ఎక్కువ ఉందా దాని ఆధారం. ఒక కంపెనీలో ప్రైవేట్ రంగ వాటా ఎక్కువ ఉంటుంది, 51% ఎక్కువ ఉంటే 50% ఎక్కువ, 50% కంటే ఎక్కువ ఉంటే అది ప్రైవేట్ కంపెనీ. విదేశీ కంపెనీ వాటా 50% ఎక్కువ ఉంటే అది విదేశీ కంపెనీ. ప్రభుత్వ వాటా 50% ఎక్కువ ఉంటే అది ప్రభుత్వ కంపెనీ. అలాగే ప్రైవేట్ వ్యయాన్ని పెంచుకుంటూ పోయి నిధులు అన్ని పరిశ్రమ రంగంలో, ఇతర మెయిన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో, సర్వీస్ డెవలప్మెంట్ లో ప్రైవేట్ రంగం నిధులు ఎక్కువగా పెడుతూ గవర్నమెంట్ కేవలం అడ్వైజరీ, సూచనలు, మార్గదర్శకత్వం, సూచనలు, కంట్రోల్ అథారిటీ. గవర్నమెంట్ కేవలం కంట్రోల్ అథారిటీ. ప్రభుత్వం కొంత నిధులు పెడుతుంది. ఆ నిధులు దేనికి? పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం ప్రభుత్వ మేనేజ్మెంట్ లో మాత్రం పెడుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ యొక్క ఏదైతే ప్రైవేట్ ఉందో వాళ్ళకి అప్పచెప్తుంది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది, విదేశీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది, నిధుల సమీకరణ చేస్తుంది. ఇలా ఉంటే ఆ ప్లాన్ ఏమంటాం మనం? సూచనాత్మక ప్రణాళిక. ఏ ప్రణాళిక అంటాం? సో ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన బిట్టు, భారతదేశంలో ఏ ప్రణాళికలో మొదటిసారిగా ప్రైవేటు వ్యయం లేదా ప్రైవేటు వ్యయం నిధులని లేదా ప్రైవేట్ వ్యయం నిధులని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువగా కేటాయించడం జరిగింది. అంటే ఖచ్చితంగా మీరు రాయాల్సింది ఏ ప్లాను? 8th ప్లాన్, 8వ ప్రణాళిక, 8th ప్లాన్. క్లియర్ అండి? ఇదంతా కూడా మనకి ఇంట్రడక్షన్, 8th ప్లాన్. ఓకే. అయితే 8వ ప్రణాళిక అత్యధిక కేటాయింపులు జరిగిన రంగం ఏం చెప్పాం? ఎనర్జీ. అత్యల్పంగా పరిశ్రమ. ఇక నుంచి పరిశ్రమలు అలాగా. మీకు విషయం తెలుసా? 12వ ప్రణాళికలకు వచ్చేసరికి పరిశ్రమలకు ప్రభుత్వం పెట్టింది ఎంతో తెలుసా? ఎగ్జామ్లు అడిగాడు. 2022 గ్రూప్ 1లో అడిగాడు, 2018 ఫిలిమ్స్ గ్రూప్ 2లో కూడా అడిగాడు.
4.1 ఎంతండి చూసారా? ప్రైవేట్ రంగం నిధులు మొత్తం తగ్గించుకుంది. ప్రభుత్వం ఏం చేసింది? సాంఘిక సంక్షేమానికి వెళ్ళింది. దేనికి వెళ్ళింది? 9, 10, 11, 12 అన్నింటిలో కూడా సాంఘిక సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువ చేసుకున్నది. అంత పంచడమే, మిగతాదంతా ప్రైవేట్ వాడికి అప్పచెప్పింది. ఈ రోజు పాలసీ మేకింగ్ చూసుకుంటే అయితే ఇప్పుడు అన్ని పాలసీ మేకింగ్స్ అవే చూద్దాం. అయితే ఇప్పుడు మనం దేని గురించి చూడాలి? 8th ప్లాన్ 1992 నుంచి 97 వరకు ఇన్సిడెంట్ చూడాలి. ఓకేనండి. ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకొని ఎగ్జామ్ రాస్తారా? ఎగ్జామ్ రాసి బ్రేక్ తీసుకుంటారా? ఉండండి, అక్కడ కూడా మీరు అడగాలి కనుక యాజమాన్యాన్ని అడగకుండా మీరు చేయడానికి లేదు. ఓకే, సేమ్ ఎగ్జామ్ ఆన్లైన్ వాళ్ళకి ఇదే టైం పెట్టేస్తున్నాం అండి. అంతే మరి, అది ఇది ఒకటే. నేను ఒకటే చెప్పానండి, నేను ఎవరికి కూడా ఒక రకమైన శిక్షణ ఇస్తాను. తల్లి తన కుమారులకి ఎలాగైతే ఒకే రకం ఇస్తుందో అలాగే ఇవ్వాలి. ఎప్పుడు కూడా విద్యను కూడా మీకు అలా చెప్పకూడదు. నేను